అణగారిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారం అంశాల మీద మన తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పీడితులు, తాడితులు, బలహీన వర్గాలు అనేక మంది ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం, అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఎంతోమంది అమరులైన విషయాలను, వారి త్యాగాలను ఈరోజు అందరం కూడా మరొకసారి గుర్తు చేసుకొని మరొకసారి మన రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకొని రాజ్యాధికార దిశగా పోవాలంటే మన యొక్క శక్తులను, మన యుక్తులను, మన పోరాటాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన అంశాలను కూడా పరిగణన తీసుకొని మరి మునుముందు కూడా ఒక చైతన్యవంతమైనటువంటి ఈ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మరి యొక్క ఒక సమర పోరాటాన్ని, రాజ్యాధికారం కోసం మనం ఎలా పనిచేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి పవర్ పార్టీకి చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీలో మనం చేసినటువంటి త్యాగాలతో అక్కడ ఉన్నటువంటి మన మిత్రులు, మన నాయకులకు మన నుంచి ఎలాంటి సహకారం అందాలని చెప్పి ఈ అంశాల మీద ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయ పోరాట సమితి ద్వారా ఒక సందేశాన్ని ఒక బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి ఈరోజు పెద్దల యొక్క సూచనలతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈరోజు అంశం ఏంటంటే, రేపు తెలంగాణలో భవిష్యత్తులో తప్పకుండా ఒక బీసీనో, ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో ముఖ్యమంత్రి అయ్యే దిశగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చైతన్యవంతమైన తెలంగాణ ప్రాంతం చాలామంది ఉన్నారు కాబట్టి మనకు బహుజనవాదం. ఇంకోవైపు ఏంటంటే పాలకవర్గ పార్టీల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా మన నాయకత్వాన్ని అధిష్టానం తీసుకోవాలి, ఒక ఆలోచనలు వాళ్ళు తీసుకురావాలని చెప్పి కొంత మన మేధావి వర్గం కొంతమంది ఆలోచన చేస్తున్నారు. నాతో కూడా పర్సనల్గా చర్చించడం జరిగింది. తీసుకున్నప్పుడు ఏంటంటే సూర్యాపేట నుంచే ఆ నినాదాన్ని కొంచెం ముందు తీసుకుపోవాలని చెప్పి కొంత సూచన చేయడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ పోరాటాలకు పురిటి బిడ్డ, ఈ సామాజిక న్యాయ దిశగా 1997లో బివిరెడ్డి నరసింహారెడ్డి గారు సామాజిక న్యాయ దిశగా ఒక పోరాటం తీసుకున్నారు. అలాగే మారోజు వీరన్న గారు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వంలో దళితులకు, గిరిజనులకు మేము నాయకత్వం పెరగాలని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అటువంటి ప్రాంతమైనటువంటి సూర్యాపేట ప్రాంతంలో మనం ఈరోజు మీరందరి సహకారంతో ఒక చక్కటైన వాతావరణంలో మనం చేసుకున్నాం. మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ఒక రెండు తీర్మానాలు మనం కూడా ఇక్కడ చేసుకోవాలని నేను తీస్తూ మీరందరూ కూడా నేను చదువుతా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో ఒక ఎస్సీ అభ్యర్థిని రాష్ట్ర అధ్యక్షులు చేయాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీరు అందరూ ఆమోదిస్తే చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. ఉన్నోళ్ళకి ఇవ్వండి, మీ పార్టీలో ఉన్నోళ్ళకండి, ఆశయానికి లేదు. మన తమ్ముడు గ్రామం ఈయన కూడా అవసరం లేదు. అక్కడ పార్టీలో సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఇవ్వండి. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అందరం కూడా సహకరించారు రాష్ట్రంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారు వదులుకొని ఒక బీసీ అభ్యర్థిని, సీనియర్ నాయకునటువంటి బీసీ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి మనం ఈ సభా వేదిక ద్వారా తీర్మానం చేయాలని చెప్పి నేను ఈ ఆమోదించాలని కోరుతున్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ఉద్యమ నాయకునిగా మంచి ఆలోచన చేసి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఒక ఎస్టీ, ఏదంటే ఎస్టీలు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దగ్గర వాళ్ళ సర్వే ప్రకారమే 2014లో
సర్వే ప్రకారం 9.8 మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు పెరిగిరు 12% అని చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక ఎస్టీ అభ్యర్థికి, ఎస్టీ నాయకునికి ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా మనం తీర్మానం చేస్తూ ఈ 3 మీరు కరకర చప్పట్ల ద్వారా గట్టిగా కొట్టాలి జరుగుతుంది. మరి ఇంకా మీరన్నట్టు కులగణ తప్పకుండా చేయటానికి మనం కూడా ఈ వేదిక ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్తున్నాం. అదేవిధంగా పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 15% నుంచి 18%, ఎస్టీలకు 7% నుంచి 10%, బీసీలకు 25% నుంచి 50% వరకు కూడా రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఈ యొక్క సభా వేదిక ద్వారా, ఈ మీటింగ్ ద్వారా మనం ఆమోదం తెలపాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఫ్యాక్టరీస్ ఉంటాయి, లోకల్ సంస్థలు ఉంటాయి, అంటే ప్రైవేట్ సంస్థలు లోకల్లా ఎంతోమంది ఫార్మస్యూటికల్ కంపెనీలు, అలాగే ఐటీ కంపెనీలు, ఇంకా చిన్న చిన్న కంపెనీలు, అనేకమైన కుటీర పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి స్థానంలో మరి ఈ యొక్క చిన్న స్థానిక ఉన్నటువంటి సంస్థలతో పాటు ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకు కూడా 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చెప్పి మనమందరం కూడా ఈ వేదిక ద్వారా మనం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తూ, మరి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ముందు ఇంకా ఎన్నో విషయాలు ముందుకు పోతానికి మీరందరం కలిసి రావాలని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అంశాల మీద, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇంతకుముందు జరుగుతున్న పరిమాణాలు అందరూ కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ అంశాల మీద కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి మీరు తప్పకుండా మీ అభిప్రాయం చేయాలని కోరుతున్నాను. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఈ సూర్యాపేట చైతన్య అన్న ప్రాంతం నుంచి మనం ఇచ్చే ఈ యొక్క డిమాండ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 ప్రధాన పార్టీలు రాష్ట్ర అధ్యక్ష పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్తో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మరి ఆ దిశగా తమ అభిప్రాయాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించగా నేను మా గౌరవనీయులు మన తెప్పట్ల శ్రీరాములను మొదటిసారిగా అన్ననే ఈ యొక్క శిబిరాన్ని ప్రారంభించినట్టు, రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభించినట్టు మనం అందరం కూడా భావించాలి. అలాగే ఒకసారి సాధారణ సపోర్ట్ కొడుతూ మనం మాట్లాడలేకపోతున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ వివిధ హోదాలు, అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, ఈనాడు మన సోదరుడు హసన్ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సామాజిక న్యాయం అన్నారు. సామాజిక న్యాయం అనేది ఎక్కడ కూడా మన దరిదాపులో కనిపిస్తలేదు. ఏ పార్టీలో కానివ్వండి, ఎక్కడ లేదు, అది ఉండదు కూడా. మనలో ఐక్యత వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలంతా కూడా ఐక్యతగా వచ్చి ఒక తాటి మీద నిలబడ్డప్పుడు మాత్రమే సీట్లు మనయే, ఓట్లు మనయే, గెలుపు మనదే, అధికారం మనదే. కానీ అంతవరకు ఇంకా 100 ఏళ్ళు గడిచినా కూడా మనం ఆ స్థాయికి ఎదగలేమనేది నిరాశ నిస్పృహలతోటి చూస్తూ ఊరుకుంటున్నాం. ఓట్లు వేసే కాడనే ఉన్నాం కానీ పోరాటం చేసే పరిస్థితి లేదు. అన్ని పార్టీలు అన్ని వర్గాలను మోసం చేస్తూ అధికారం గద్దె ఎక్కిన తర్వాత విస్మరిస్తూ వాళ్ళ సులాభాలు దండుకుంటున్నారే తప్ప పేద వర్గాలను దాచుకోవడమే తప్ప కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకు? ఏమైంది? ఈనాడు టీఆర్ఎస్
కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు పాలించింది స్వతంత్రం వచ్చిన కాంచి. ఆ తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. ఏం చేసిరండి? ఇంత దారుణం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ దారుణాన్ని మనం ఎక్కడ చూడలేదు. నేనైతే చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి నేను ఒక విద్యార్థి దశ నుంచి కూడా ఒక కమ్యూనిస్టులో పనిచేస్తూ ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ నేను వచ్చి చూశాను. కానీ అన్ని పార్టీలను అన్ని ఎన్నికలు చూసినా కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ రాలేదు. చూడండి, ఓపెన్గా చంద్రశేఖరరావు గారు ఒక దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు. మనకంత తెలిసిన విషయమే. ఎక్కడుంది సామాజిక న్యాయం? ఏడతలగబడ్డది, ఎక్కడ రాదు కూడా. మన పోరాటంతో, మన ఐక్యతతోటే మనం ముందుకు సాగితే మాత్రమే అప్పుడు వాళ్ళలో 9% లేనటువంటి వ్యక్తులు, గుర్తుపెట్టుకోండి, ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు. మరి ఎక్కడ ఉంది? ఏమి ఇవాళ ఒక రాష్ట్రమే కాదు. అందుకనే సోదరులారా, పెద్దలు, మన మిత్రులంతా కూడా మంచి పొజిషన్ నుంచి కొంతమంది రిటైర్ అయ్యారు, ఇప్పుడు అధిక పదవిలో ఉన్నారు. అయినా కూడా అటువైపు ఆలోచించి మన తరాలు, భావి తరాల కోసం అన్న, మనదైతే ఎట్లాగో సగం అయిపోయింది, కొంతమందికి పూర్తిగానే వస్తుంది. భావి తరాల కోసమన్నా ఆలోచించి మనము తీసుకునే నిర్ణయాలు చాలా పకడ్బందీగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా. ఈనాడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో ఏమి సాధించారు, పేద వర్గాలకి ఏమి లబ్ధి చేకూర్చారు? అందుకనే మీరు ఆలోచించండి. ఇవాళ చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ మనం ఎక్కడ ఏం చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. నేను ఎవరిని విమర్శిస్తలేను, దయచేసి వేరే విధంగా అనుకోకండి. ఎందుకంటే మన వంతుగా సమాజ అభివృద్ధి కోసం, పేద వర్గాల కోసం మన వంతుగా కొంచెమన్నా తయారు కావాలి, పోరాటం చేయాలనే దాని మీదనే నేను చెప్పేది. ఆ తపంతో చెప్తున్నా. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుటుంబాన్ని త్యాగం చేశాడు, జీవితాన్ని త్యాగం చేశాడు. తన పిల్లలు చనిపోతే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో ఈ బడుగు వర్గాల కోసం ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఈనాడు మనం అంతా ఇక్కడ కూర్చున్నామంటే వారి పుణ్యమే. భగవంతుడు అంటూ ఎక్కడో లేడు, ఒక బాబాసాహెబ్ అంబేద్కరే మనకు భగవంతుడు. బ్రతుకులు మార్చింది ఒకే వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈనాడు మరి ఎంతమంది స్మరించుకుంటున్నాం మనం? మనమే స్మరించుకోనప్పుడు మన పిల్లలకు, ఈ భావి తరాలకు ఏం చెప్పగలుగుతాం? ఆనాడు ఒక్క వ్యక్తి తిరగబడి పోరాటం చేసి నా వర్గాలు, పేద వర్గాలు ఇట్లా ఇదైపోతున్నారు, కనీసం తిండి లేని పరిస్థితులలో ఉన్నారు, ఏది కూడా వాళ్ళకి చెందుతలేదని చెప్పి పోరాటం చేసి ఆనాడు మహానుభావుడు, ప్రపంచ మేధావి ఇలా మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఇలా ఇక్కడ కూర్చున్నామంటే వారి దయా దాక్షిణ్యం, వారు మనకిచ్చినటువంటి బ్రతుకు. తల్లిదండ్రులు మనలా కన్నారు కానీ బ్రతుకు బాట చూపెట్టింది అంబేద్కర్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ మాత్రమే. సోదరులారా, మనమంతా కూడా మరి ఇప్పుడు పోరాడితే పోయేది ఏం లేదనేది ఉంది ఒక నినాదం. ఈనాడు అన్నగారు, నేను బీజేపీ ప్రభుత్వంలో చింతా సాంబమూర్తి, నేను నల్గొండ స్టూడెంట్ని, ఇక్కడ నాకు సంబంధం లేదు. మండలం సూర్యాపేట అయినా కూడా నేను నల్గొండలో చదివిన ఇంతప్పటి నుంచి. అయితే చింతా సాంబమూర్తి నేను చూసినంత వరకు ఆ స్కూల్ లైఫ్ నుంచి కూడా విద్యార్థి దశ మొత్తం బీజేపీ జెండే పట్టాడు. బీజేపీ మరి అలాంటి సాంబమూర్తికి అంత సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఆ బీజేపీ పార్టీలో మన జిల్లాలు కానీ మన రాష్ట్రాలు కానీ లేరు. నినమని వచ్చిన ఆయన పదవి కప్పుకొని తిరుగుతున్నాడు. మరి ఆయన పరిస్థితి ఏంది? ఒక దళితుడు కాబట్టే కదా.
ఒక పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే కదా. ఎక్కడుంది సామాజిక న్యాయము? మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఈ బీజేపీ ఇక్కడ మేము సామాజిక న్యాయం అవలంబిస్తున్నాం, మేము చేస్తున్నాం, ఎక్కడ ఉంది? ఏం గౌరవిస్తున్నారు? అందుకేనయ్యా మనమంతా కూడా ఇప్పటికైనా నిద్రావస్థలో ఉన్నాం. ఆ నిద్రావస్థను విడనాడి కొంచెం వెలుతుల్లోకి వచ్చి ఒకరిని ఒకరు సమీకరించుకొని మనం ముందుకు సాగితే సాధించిందంటూ ఏది లేదు. ఏ పార్టీ అయినా కానివ్వండి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ కొట్లాడుతున్నారు, ఇవాళ దొరలు కొట్లాడుతున్నారు. అధ్యక్ష పదవి నాకు కావాలని దొరలు కొట్లాడుతున్నారు. మరి ఒక బీసీ నాయకుడు ఎదగలేదా? ఉన్నారు కదా, కళ్ళ ముందు కానొస్తున్నారు కదా, ఎంతో సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఒక ఎస్సీ దాంట్లో ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? అన్నిటికీ అర్హత వాళ్ళదే ఉందా? వాళ్ళ పర్సంటేజ్ ఏంది అసలు? వాళ్ళు ఏంటి? ముఖ్యమంత్రులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ఇంతమంది, ఇంత జనాభా కలిగిన మనం ఉండి కూడా ఏమిటికి చదువుకుంటున్నాం, పేపర్లో చదువుతున్నాం, వదిలేస్తున్నాం. కాబట్టి అందరం కూడా కాస్త అన్నగారు తీసుకున్నటువంటి నిర్ణయం బాగుంది. అన్నగారు ఏ నిర్ణయం తీసుకున్నా మా పూర్తి సహకారం ఉంటుంది. మనందరిది ఈ సమస్య ఒక అసందో లేకపోతే శ్రీరాములదో భద్రానదో ఇంకో మన మిత్రులది నాయకులది అందరిది అనుకోవాలి. అనుకొని మనం ముందుకు సాగి మనము చైతన్యమై మన వాళ్ళను కూడా చైతన్యపరిచి గ్రామ స్థాయిల నుంచి మనం తీసుకొస్తే కదలిక వస్తుంది, ఆ పోరాటం ఆగదు. కాబట్టి మనం ఆ దిశలో పయనించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై భీమ్. అన్నగారికి ధన్యవాదాలు. సామాజికవేత్త, రిటైర్డ్ తహసీల్దార్ మా అడ్వకేటు మన భద్రయ్య గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. ఈ కార్యక్రమం సభాధ్యక్షులు అన్న హసీన్ గారికి, ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు అన్న తప్పెళ్ళ శ్రీరాములు గారికి, అదేవిధంగా హాజరైనటువంటి మిత్రులు వారి రంగంలో అంత నిష్ఠాతులు, సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక సమాజంలో శాసించేటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా, అంటే వాళ్ళు చెప్తే కొంత వందల మంది కూడా ఇన్స్పైర్ అయ్యి పాటించేటువంటి వ్యక్తులు. మరి అందరినీ ఇక్కడికి పిలిచినందుకు అన్న హసీన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి అధ్యక్ష స్థానాల్లో పదవులు మరి ఇవ్వాలనేది మనం 100కి 100 పాళ్ళు మరి ఈ సమాజంలోనే మరి అట్టడు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులుగా మనం కోరుకోవాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే ఏది వాటంతటా అది వచ్చేది కాదు. మరి అంబేద్కర్ గారు చెప్పినట్టు పొలిటికల్ పవరే అది కీ పాయింట్. అంటే శాసించే స్టేజ్లో ఉండాలి మనం. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఏదో అధికార యంత్రాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కాకుండా చట్టసభలలో ఉండాలి. అప్పుడే పూర్తి న్యాయం జరుగుద్దని మరి అతను చెప్పాడు. ఎందుకంటే మరి ఈ రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం అవసరం. మరి ఆ రాజ్యాంగం అంటే మరి అది ఎప్పుడు ఈ రాజ్యం ఎప్పుడు ప్రజల్ని హింసించాలని చూస్తుంటుంది, గిట్టని వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలనే స్టేజ్లో ఉంటుంది. మరి ఆ ప్రజల హక్కులు కాపాడాలని కొరకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ రాజ్యాంగం అనేది రాశారు. అందులో స్పెసిఫిక్గా అంటే ఈ దేశం అనేది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. అంటే ఇది ఎప్పుడు సల్యూట్ ద ఎబో కిక్ ద బిలో, పెద్దోనికి వెళ్ళి నమస్తే పెడితే కింద తంతుంటాడు. అంటే ఈ కుల వ్యవస్థలో ఈ వ్యవస్థని అంటే పూర్తిగా అనలైజ్ చేశారు. అతను స్వయంగా అనుభవించిన దాన్ని బట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులను బట్టి, ఇక్కడ దేశమైనటువంటి మనువాద సిద్ధాంతం కావచ్చు, భావవాదం కావచ్చు, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలా. భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడు
ఆర్టికల్ 15-16లో స్పెసిఫిక్గా రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలని అతను చెప్పాడు. అదేవిధంగా ఆర్టికల్ 46లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రత్యేకంగా ప్రొవిజన్స్ ఉండాలి విద్యాపరంగా అని అది కూడా చెప్పారు. ఆర్టికల్ 17లో అస్పృశ్యత నివారణ గురించి మాట్లాడారు. మరి ఏదైతే రాజ్యాంగంలో మరి 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు, 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్, అది ఆదేశిక సూత్రాలు, మరి అతను ఆ రాజ్యాంగ కమిటీలో విభేదించిన ఆదేశిక సూత్రాలు అనేటివి కూడా ప్రాథమిక హక్కుల్లో ఉండాలా, అప్పుడే న్యాయం జరుగుతుంది దేశ ప్రజలకు అనేది అతను కొట్లాడాడు. అయితే దాన్ని ఒప్పుకోలే వాళ్ళు మిగతా సభ్యులంతా. అంటే ఆదేశిక సూత్రాల ప్రాథమిక హక్కులో తేడా ఏంటంటే ఇది అమలు కానప్పుడు మనం కోర్టుకి ఎక్కొచ్చు, ప్రాథమిక హక్కు గురించి ఫైట్ చేయొచ్చు. అదే ఆదేశిక సూత్రాల మీద పోవడానికి లేదు. అది ఆదేశిక సూత్రాలు అంటే విద్య, వ్యవసాయము, ఇవన్నీ మన ఈ కోఆపరేటివ్ సొసైటీస్, నిరుద్యోగ భృతి, తర్వాత ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ అంటే ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి, మా ఇష్టం మేము చేస్తాం, లేకుంటే లేదు, మమ్మల్ని డిమాండ్ చేయడానికి లేదు, అది కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు. అంటే అక్కడే అంబేద్కర్ గారు విభేదించారు. మరి రిజర్వేషన్స్ ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అనేది ఏంటిది, ఒక అప్పర్ క్యాస్ట్ మిగతా ఓసీలు ఎందుకు ఇవాళ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు ఇంకా వీళ్ళకు రిజర్వేషన్సా అనే ఒక టాక్ వచ్చినప్పుడు మరి దేశం ఇన్నేళ్ళు అయింది. మరి అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు డౌన్ ట్రాడన్ పీపుల్ చిన్నప్పటి నుంచి కూడా 56 ఏళ్ళకి రాజకీయాలు చేస్తూ ఒక సర్పంచ్ స్థాయికి ఎదగలేకపోయారు. ఈనాడు అంటే రాజకీయాలు అనేటి వ్యాపారం అయిపోయినాయి. డబ్బులు పెట్టి ఎవడో సంబంధం లేని ఒక వ్యాపారవేత్త అప్పటికప్పుడు టికెట్ తెచ్చుకుంటాడు, నాయకుడు అవుతున్నాడు, మంత్రి అవుతున్నాడు. అదే ప్రజల ఒక సేవా దృక్పథంతో ఒక 40-50 సంవత్సరంలో పనిచేసే వ్యక్తి కూడా ఒక సర్పంచో, ఎంపీటీసో, జడ్పీటీసో, ఎమ్మెల్యే కాలేని పరిస్థితి. అసెంబ్లీ మెట్లెక్కని చాలా కుటుంబాలు ఇప్పటికీ బీసీ కులంలో ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీలలో ఎమ్మెల్యేలు అయినంటే ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఏ పర్సంటేజ్ ప్రకారం ఒక జిల్లాలో 1-2 ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఏదైతే సీట్లు ఉన్నాయో అవే సీట్లు తప్ప మిగతా జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ వాళ్ళని ఎక్కడ అప్లిఫ్ట్మెంట్ అనేది ఎక్కడ ఎలివేట్ చేస్తలేరు. వాళ్ళు ఏమైనా మీ కోటా వరకే మీకు ఇస్తాం, మేము ఇయ్యం అనేది రిజర్వేషన్స్ వాళ్ళకు మేము ఎప్పుడు ఈ రాజకీయాల వల్ల తొక్కిపెట్టడం, రిజర్వేషన్స్ వరకే పరిమితం చేయటం. మరి అట్లయినా మరి రిజర్వేషన్స్ 50% మరి దేశ జనాభాలో దాదాపు మరి 80% మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు కదా. మరి అప్పుడు మరి ఆ తమాషా రేషియోలో మరి పొలిటికల్ పవర్లో కూడా మరి ఆ ప్రాతినిధ్యం ఉండాలా, మరి అది లేదు. అందుకని అంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మొత్తం అంటే ఎప్పుడైతే రాజకీయాలు వ్యాపారం అయిపోయినాయో ఈ ఉన్నత వర్గాలకు అంటే భూములు కానీ, వ్యాపారం కానీ, విద్య, ఈ కార్పొరేట్ స్కూళ్ళు వాడికి సొంతం ఉన్నాయి, ఇండస్ట్రీస్ వాడికే ఉన్నాయి, భూములు వానే ఉన్నాయి, సెజ్జులు వానే ఉన్నాయి. ఇప్పుడు కింద డౌన్ ట్రాడన్ కింద మామూలు కామన్ పీపుల్ దగ్గరకు వచ్చేటప్పుడు చదువుకునే పరిస్థితి. ఒక హాస్పిటల్ పోవాలంటే లక్ష రూపాయలు, ఒక చిన్న ఒక పిల్లల్ని చదివించుకోవాలన్నా మరి దాదాపు 1-2 లక్షలు పెట్టే పరిస్థితి. ఇవన్నీ అంటే బేసికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో విద్యా వైద్యాన్ని ఈ పాలకులు గాలికి వదిలేసి మరి అంటే ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ని మొత్తం ఎక్కడ ఉంచాలో అదే స్థాయిలో అంటే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళని చెప్పుకున్న ఆ ప్రోగ్రెస్లో మాత్రం ఏం లేకుండా మరి అట్టనే ఉంచుతున్నారు. మరి అందుకని అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ ఆయన అప్రూవల్ ఇచ్చేటప్పుడు అదే అన్నారు, ఈ దేశానికి రాజకీయ స్వతంత్రం వచ్చేది, ఆర్థిక సామాజిక స్వతంత్రం రాలేదు. రాజకీయ స్వతంత్రం అంటే ఓటు, ఆ ఓటు మాత్రమే వచ్చింది, అందరికీ ఈక్వల్ ఓటు. అంటే పేదోడికి ఉన్నోడికి అందరికీ అదే ఓటు ఉన్నది. కానీ అదే సామాజికంగా ఆర్థికంగా ఎదగలేదు. అట్లా ఎదగకుంటే మీరు కాక అట్లే సపరేట్ చేస్తూ పోతే అదే దళితులు, అదే అవి దట్ లీడ్స్ టు క్రాస్ స్ట్రగుల్, అది వర్గ పోరాటానికి దారి తీస్తుంది అని ఆనాడు వార్నింగ్ ఇచ్చి చెప్పాడు. ఎందుకంటే ఈ దేశ సంపద అందరు దీన్ని అనుభవించాలా. ఈ దేశ సంపదను ఏదో కొద్దిమంది చేతుల్లో ఉండటం అనేది ఎప్పుడు ఆ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది అది ఎప్పుడు స్ట్రగుల్కు దారి తీస్తుంది.
అని ఆనాడే అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఈ ఈ ఈ పాలకులు అంటే మనం ఏ పార్టీ చూసినా ఇప్పుడు అన్న చెప్పినట్టు అంటే ఈ సిస్టంలోనే ఒక పార్టీని వాడు బ్లేమ్ చేస్తూ వాడు అది చేయలేదు ఇది చేయలేదు, మేము బీసీలకు దళితులకు ఇది ఏమి ఇచ్చిండు, దళిత బంధు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ దళిత బంధు తీసుకుందాం. ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తారు. మరి 10 ఏళ్లలో 15 50,000 కోట్ల రూపాయలు, మరి 50,000 కోట్లు దళిత బంధు పంచిన ఆయన. దళిత బంధు అనేది వేరే దానికి అలకేట్ చేసినటువంటి బడ్జెట్ వేరే దానికి ఖర్చు పెట్టి ఆయన దళిత బంధు రూపంలో ఏదో ఊరుకు 5-10 మందిని ఇవ్వడం అనేది ఇస్తున్నాడు. ఏదో ఇస్త్రీ డబ్బు ఇస్త్రీ పెట్టెలో లేకుంటే ఇంకేదో మంగళ షాప్లో అది కరెంటు బిల్లు బర్రెలో గొర్రెలో లేకుంటే ఎస్సీ ఎస్టీ ఏదో చిన్న కార్లు మోటార్లు అవి కాదు కదా. ఏదో ఇవన్నీ సంక్షేమ పథకాలతోటి మభ్యపెట్టి అంటే ఏదైతే అంబేద్కర్ అన్న చెప్పినట్టు అంటే ఏదైనా సామాజిక న్యాయం అనేది పోరాటం చేయకుండా రాదు. నువ్వు రాజ్యాంగంలో స్వేచ్ఛ గురించి ఎంత రాసుకున్నా అది చెప్పాడు కదా. సో లాంగ్ యాజ్ యూ డు నాట్ అచీవ్ సోషల్ జస్టిస్ వాట్ ఎవర్ ద ఫ్రీడమ్ ప్రొవైడెడ్ బై ద లా ఈజ్ నాట్ నో యూజ్. అంటే వాడు రాజ్యాంగంలో ఏది రాసుకున్నా స్వేచ్ఛ గురించి నువ్వు సామాజిక న్యాయం గురించి నువ్వు ఫైట్ చేయండి ఏది రాదు, కొట్టాడకుండా రాదు అనేది ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఇట్లనే మరి వాడు అంటే రాజ్యాంగము అంటే అన్ని ప్రొవిజన్స్ వాళ్ళు దీన్ని అమలు చేయడానికి కూడా అంటే ఒక స్టేజ్లో దీన్నే మార్చేద్దాం ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజ్యం అంటే పేదోళ్లకు ఏదైతే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో రిజర్వేషన్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, జీవించే హక్కు ఉన్నది, మరి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ అంటే ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల అనుకూలంగా మరి రాజ్యాంగం తయారు చేశాడు. అదే ఆదివాసీలు వాళ్ళు కూడా అంటే మన 5th షెడ్యూల్లో అంటే వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి కూడా వాళ్ళ హక్కుల కొరకు కొట్లాడుతున్నారు. వాళ్ళ కొరకు ప్రత్యేకంగా 5th షెడ్యూల్లో వాళ్ళకి హక్కులు కల్పించుడు అంబేద్కర్ గారు. మరి దాన్ని ఇవాళ పాలకులు మరి అదే దండకారాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మన పేపర్లో చూస్తున్నాం కదా, కగార్ అనే పేరుతోటి అందరినీ అంటే ఆదివాసీలు చంపేస్తున్నాడు. అంటే వాళ్ళ జీవించే హక్కు వాళ్ళకైతే ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. రాజ్యాంగంలో ఉన్నది 5th షెడ్యూల్ మొత్తం వాళ్ళదే. అంటే స్వయ నిర్ణయాధికారం వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి జీవించే ప్రతి దాని మీద వాళ్ళకు గ్రామ కమిటీలు ఉంటాయి. వాళ్ళు గ్రామ సభ తీర్మానం లేకుండా వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదు. మరి ప్రభుత్వం మరి ఏంది అంటే అక్కడ అదాని అమ్మని కంపెనీల కొరకు అక్కడ ఉన్నటువంటి ఈ మన ఖనిజ సంపద దోసుకోవడానికి వాళ్ళ గుడాలు కాల్ చేయించడం, వాళ్ళు ఏదైనా ఎదురు తీర్చి చంపడం. అంటే పాలకులు కనీసం జీవించే హక్కు లేకుండా ఏదైతే రాజ్యాంగంలో రాసుకున్నది దాన్ని కూడా ఉల్లంఘించి పౌరుల మీద దాడులు చేయటం, చంపడం, ఓ 2-3 లక్షల సైన్యాన్ని దింపడం, ఒక చిన్న చంటి పాపని 6 నెలల పాపని తల్లి ఒళ్ళో పాలిస్తున్న అమ్మాయిని బుల్లెట్ వర్షం కురిపించి చంపిని మనం పేపర్లో చూసినాం. అంటే ఇవన్నీ అమానుషమైన చర్యలు. పాలకుల గురించి మాట్లాడేటప్పుడు మరి అంటే రాజ్య స్వభావం అనేది ఉంటుంది. మరి కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం కదా, ప్రజల కొరకు మరి ఏర్పడినటువంటిదే మరి ఈ రాజ్యాంగం. మరి రాజ్యాంగం ఇవన్నీ ప్రొటెక్ట్ చేయాలా. అందుకని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలుగా మనం అంటే ఒక సోషల్ అవేర్నెస్ కలిగినటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో జరుగుతున్న దాన్ని మొత్తం మనం అర్థం చేసుకొని దీన్ని అన్న పెట్టినటువంటి కార్యక్రమం మంచిది. అంటే ఏదైనా కానీ ఉద్యమం మొదట్లో చిన్నగానే ఉంటుంది, ఒకరిద్దరితోటే స్టార్ట్ అవుతుంది. ఏ పోరాటం కానీ ఏ ఉద్యమం కానీ అది అట్లనే మరి అదేదో ఒక చరిత్ర కలిగినటువంటి సూర్యాపేట నుంచే మరి దళిత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ అణగారిన వర్గాలకు మరి పవర్ అంటే రాష్ట్ర స్థాయిలో కానీ అవి ఎందుకు ఉండకూడదు. మరి మేము తెలియదక్కువా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత తెలియదక్కువలా. ఒకసారి ఎందుకో టాపిక్ వచ్చినప్పుడు అదే మా డిపార్ట్మెంట్లో అయింది. ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ అవుతుంది ఎందుకో ఇలా తెలియదక్కువలు అడిగేది అంటే ఒక డ్రాఫ్ట్ తీసి మరి ఒక అప్పర్ క్యాస్ట్ అంటే మీరు రాయండి మరి మిగతా వాళ్ళు రాస్తారని చెప్పినాం. అట్లా అంటే మనోళ్ళు ఎప్పుడు తెలియదక్కువలు కాదు. అది కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టు, ఉన్న ప్రాపర్టీస్ అని అందరి పంచు, ఎందుకు రిజర్వేషన్లు ఎందుకు, ఉన్న ఆస్తులన్నీ పనిచేసి మరి కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టి చెప్తే అందరూ అదే మీద అవుతారు. అవసరం లేదు, రిజర్వేషన్స్ కూడా అవసరం లేదు. అప్పుడు
మరి అది అంటే ఇట్లా ఇటువంటి సమస్యలు మరి మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిదిగా గుర్తిస్తూ ముగిస్తాం. అందుకు ధన్యవాదాలు. మా చెల్లెగారు అన్నపర్తి పద్మ గారు మహిళా సంఘం చాలా సీనియర్ నాయకులు, రాజకీయ సంఘం నాయకులు కూడా అసలు ఎప్పుడూ కౌన్సిలర్ కావాలి, మరి ఎందుకు కావట్లేదో మరి ఇది కూడా మనం ఆలోచన చేయాలి. మరి అన్నపర్తి పద్మ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సేనన్న గారికి, శ్రీరాములన్న గారికి, భద్రయ్య సార్ గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. ఎప్పుడో నేను 2005లో కౌన్సిలర్గా అవుతుంటే ఇప్పుడు ఇదే సామాజిక వర్గం అన్నారు కదా, ఎస్టీ ఎస్సీ బీసీ, ఆ పెద్ద రెడ్డి సామాజిక వర్గంతో ఎదుర్కొంటే మన బీసీలు ఎట్లుంటారు, అప్పుడు ఐక్యత అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. మనం కాడికి వచ్చేవారికి ఒక రెడ్డి సామాజిక వర్గం ఆయన ఉన్నప్పుడు ఆయన వాళ్ళ వ్యతిరేకం ఆయన వచ్చేవారుగా, పద్మమ్మ వాడిని ఎట్టైనా ఓడగొట్టాలి, వాడిని అట్లా చేయాలి ఇట్లా చేయాలి. తీరా పోలింగ్ కాడికి వచ్చేవారికే వాడే ట్రాక్టర్లతో మేము తీసుకొచ్చే ట్రాక్టర్ వాళ్ళ కోటేమని చెప్తాడు. అదేంటన్నా అంటే వాళ్ళంతే ఒకవైపు ఉంటారు, ఒక ఐక్యతతో ఉంటారు. అందుకే వాళ్ళు 11%, 12% కాదు, 5%, 6% ఉన్నా కూడా వాళ్ళే రాజ్యాలు వెళ్తారు, వాళ్ళే అధ్యక్ష పదవులు తీసుకుంటారు, అన్నీ చేసేది. ఎప్పుడు మనం పల్లెకి మోసే వాళ్ళమే, ఎప్పుడు కూడా మనం పల్లెకి ఎక్కే వాళ్ళం లేదు. కానీ ఆ దాన్ని కూడా మేము అనుభవించినాం, మేము ఆ బాధ ఏందో అనుభవించినాం, ఒక 2-3 సంవత్సరాల కింద గద్దర్ గారు అక్కడికి వచ్చారు, ఎక్కడికి గాంధీ పార్క్కి వచ్చి కూడా సేమ్ ఇదే చెప్పారు. బీసీలో మనం 50-60% ఉన్నాం, మనం ఎందుకు ఎక్కువ పల్లెకి, మనం ఎందుకు చేయొద్దు అని అంటే మనలో ఐక్యత లేదు. ఒకడు పైకి ఎత్తుంటూ ఒకడు కాలు పెట్టి లాగుతుంటున్నా. 17 ఓట్లతోటి ఓడిపోయినా నేను. అంత పెద్ద సామాజిక వర్గంతో ఎదుర్కొని వాళ్ళు డబ్బు, పలుకుబడి, పెట్టుబడి అన్నీ చేసినా కూడా నేను ఒక్కదాన్ని, నాకు ఎవరి సహాయ సహకారాలతో నేను అంత చేసిన. అయినా కూడా నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా మేము రాజకీయంగా ప్రతి మీటింగ్లో వస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా మేము రాజకీయంగా ఎదిగింది లేదు. ఎందుకంటే మన వర్గాలు అట్లా ఉంటాయి అన్నమాట. అంతే, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడితే కాదు, ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న అసేనన్న గారికి మన మనస్ఫూర్తి నాకు. ఇప్పుడు తమ్ముడు ఒంగూరి రమేష్ గారు, తమ్ముడు చాలా మంచి నిరంతర పోరాటేతుడు. రాత్రి మరి హైదరాబాద్ నుంచి తెల్లగట్లు లేచి ఈ సమావేశం రావడం, తమ్ముడు మాట్లాడకు వచ్చినాం. బీజేపీ ఎస్సీసీల అధికార ప్రతినిధి. ఓకే, కంగ్రాట్స్. ఓకే, మాట్లాడు. ఈరోజు సామాజిక న్యాయ పోరాట సమితి అన్న దాంట్లోనే ఉసిరాన్ని ఉంటాడు పోరాటం చేయడానికి. ఎప్పుడైనా ప్రతి ఒక్క ఉద్యమంలో అసేనన్న పాల్గొని ప్రతి ఒక్క నాలాంటి యువకుని ఉత్సాహవంతం చేసి పోరాటాలు తమ్మి, కష్టపడాలి తమ్మి, భవిష్యత్తులో మనం పోరాడితేనే ఫలితాలు దక్కుతాయనే ఉద్యమాన్ని లేపే వీరుని లెక్క మాకు సూచనలు ఇస్తారు. అట్లాగే ఇక్కడ ముఖ్య అతిథికి వచ్చిన తప్పెళ్ళ శ్రీరామ్ బాబాయ్ గారికి, ఎంఆర్ఓ గారికి, అంజక్కకు, మంగతాగ నాయక్ గారికి, చెల్లమ్మ నరసింహ గారికి, లింగన్న గారికి, అన్నగారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రతి పార్టీ ఏదైనా సరే దళితులను మోసం చేసే అధికారంలోకి వస్తుంది, అది ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ఉచిత పథకాలు అనేటి ఆ పార్టీలు ఎదగడం కోసమే పెట్టుకున్నారే తప్ప దళితులు బాగు చేసే విషయాలు అయితే ఇప్పటికైతే లేవు. మొన్నటిదాకా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కింద ఏ దళితుడు దళిత బంధు అని అడగలేదు, ఏ దళితుడు 3 ఎకరాల బియ్యం 3 ఎకరాల భూమి అనేది డబల్ బెడ్రూమ్ లేదు. ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ కింద 6 గ్యారెంటీలు అమలుగిన ఇవ్వనిగిన ఏ దళితుడు అడగలేదు. కానీ వీళ్ళు దళితుల పేరు చెప్పే పార్టీలు కొనసాగిస్తున్నారు, అది ఏదైనా సరే పార్టీ. జనరల్గా మనం ఆ ఉచిత పథకాలని వద్దు అనే సామాజిక న్యాయం నుంచి తీసుకుపోతే దళితులన్నా కొద్దిగా ఒక్క మెట్టెదికే అవకాశం ఉంటుంది. ఒకటి చిన్న ఉదాహరణ చెప్తానా. మా కాడ ఒకనికి దళిత బంధు వచ్చింది, అది ట్రాక్టర్ కొనిచ్చారు, వచ్చింది దళితుని పేరు మీద, ఉన్నది రెడ్డి అయిన కాడ. మరి నా దళిత నాయకుడు ఎట్లా బాగుపడ్డాడో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎంత 10 లక్షల ట్రాక్టర్ని ఒక 4 లక్షలకు అతడు తీసేసుకున్నాడు. నాకు వచ్చింది డక్కలని దళిత నాయకుడిగా సైలెంట్ ఉన్నాడు. అంటే
ఇటువంటి ఆశ పెట్టి దళితులను ఆశ పెట్టి ఏ ప్రభుత్వం అయినా మోసం చేస్తుంది. అట్లాగే మన అందరం ఇప్పటికైనా అన్న సామాజిక వర్గం నుంచి కలిసికట్టుగా ఉండి న్యాయ పోరాట సమితి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బచ్చల గురించి జగన్ గారిని మాట్లాడవచ్చు. ఒక ఓటు అనే ఆయుధం ద్వారా ఈ సమాజంలో మనం మార్పు తీసుకురావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో తెలియజేయడం జరిగింది. మరి ఈనాడు ఈ భారతదేశాన్ని ఏలుతున్న మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక దళిత బడుగు బలహీన వర్గాల ఎస్టీ కులానికి సంబంధించిన ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసి మరి రాష్ట్రపతి భవన్ ఓపెనింగ్లో ఆమెని ఆహ్వానించలేకపోవడం జరిగింది. అంటే కుల వివక్షత ఎంతవరకు ఉందో చూడండి ఈ సమాజంలో. అంటే ఎంతసేపు మనల్ని ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని ఎంతవరకు వాళ్ళు ఓటు అనే ఆయుధాన్ని కోసం వాడుకొని మనల్ని ఎదగనీయకోకుండా, మన దాంట్లో కూడా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, మరి ఉన్నవారికి కూడా అవకాశం ఇవ్వలేకపోకుండా ఎదుగుతున్న వారిని కింది గుంజుతూ మనలో ఐక్యత భావం లేకపోవటం వల్లే మనము ఈ విధంగా వెనకబడిపోతూ ఉన్నాం. ఎన్నో ఊసదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాం, పోతున్నాం, అది అప్పటి వరకే పరిమితమైపోతుంది. మనం ఎంచుకున్న లక్ష్యం సామాజిక న్యాయం ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుద్ది. ఏది సాధించాలన్నా ఈ సృష్టిలో మానవ మాత్రులకే సాధ్యమైంది. అంటే మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు లక్ష్యం వైపు గురిపెట్టి అస్త్రాన్ని సాధించిన వాడే విజయుడు. అంటే మనం ఏ లక్ష్యం కోసం ఇక్కడ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నామో దానికోసం మనమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యతగా ఉండి పోరాటం చేసినట్లయితే ఖచ్చితంగా మనం రాణించగలుగుతుంటాం. మనలో కొంత అసమర్థత భావాలు, మనలో ఐక్యత భావం లేకపోవటం వల్ల మరి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే మనం ఐక్యతగా ఉండాలి. మరి ఆనాడు చెప్పిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యతగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు రాజ్యాధికారం వస్తుంది. ఇక్కడ 70% మనం ఉండి మరి 10-15% ఉన్న మరి రెడ్లు, ఎలమలు, కమ్మలు మరి వారు రాజ్యాధికారం చేస్తూ ఉన్నారు. అంటే మనల్ని విభజిస్తూ వాళ్ళు పాలిస్తూ ఉండటం వల్లనే మనలో ఐక్యతాభావత అనేది లేకపోవటం వల్లనే మనం వెనకబడిపోతూ ఉన్నాం. విద్యావంతులం మనం తలుసుకుంటే ఈ సృష్టిలో ఏదైనా మనమే సాధించాలి. ఈ ప్రభుత్వాలను పడగొట్టాలి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఐక్యతగా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించవచ్చు. మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి అభినందనలు. అన్న ధన్యవాదాలు. అన్నగారు మాజీ కౌన్సిలర్, బీజేపీలో చాలా సీనియర్ నాయకులు, మరి అందరినీ కూడా మన బలహీన వర్గాల ఐక్యత కోసం నిరంతరం నాతో పనిచేస్తూ మరి ప్రస్తుతం మరి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి చలపల్లి నరసింహ గారిని మాట్లాడుకోవచ్చు. మనము ఓట్లకు డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లేసే రోజులు మారినప్పుడు మరి ఇది మారకుండా ఉండాలని, ఈ రకంగా కలగకుండా ఉండాలంటే ఏంది? ఇప్పుడు మనం ఉన్నాం కొంతమందిని మన వార్డులో కానీ, మన ఊర్లో కానీ, మన ఇక్కడ కానీ, మన రిలేషన్లో కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అరే మీరు డబ్బులు తీసుకున్నా తీసుకోండి, కానీ మన సామాజిక వర్గాన్ని నిలబడ్డాడు ఒకడు, వానికి వేయాలని అట్లా మనం ఎడ్యుకేషన్ చేసినట్లయితే కొంత మన ఐక్యత సాటించినట్లయితే అన్ని పార్టీలు కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సరే, మనము ఈ రకంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడమే కాకుండా నా యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని జాతీయ పార్టీ అధ్యక్షులకు మనం ఒక రోజు కూడా మళ్ళీ టైం తీసుకొని మనము ఈ ఐక్యవేదిక ద్వారా సూర్యాపేట నుండి అన్ని పార్టీలకు ఒక లెటర్ని, ఒక దరఖాస్తుని, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఇస్తే అది జరిగేది కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుంది. కాబట్టి మనము జాతీయ అధ్యక్షులు ఎవరైతే అన్ని పార్టీలకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక లెటర్ రాసినట్లయితే
వాళ్ళకు కూడా కొంచెం స్పృహ కలిగించిన వాళ్ళం అవుతాం కాబట్టి అన్ని పార్టీల జాతీయ పార్టీల అధ్యక్షులకు అదొక ఉద్యమంలాగా తీసుకోవాలి. మనకు అంబేద్కర్ కలిగించిన ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగ పరంగా మనకు కలిగించిన రిజర్వేషన్లను కూడా అమలు చేసే పరిస్థితిలో ఈ రోజులో లేరు. ఎందుకంటే వీళ్ళకి ఏ రకంగా ఏదో ఒకటి ఇప్పుడు అన్నట్టు మరి ఆశ చూపించి ఎలక్షన్ల ముందల కుక్కకు బొక్కేసినట్టు ఈ పథకాలు ఆ పథకాలని ఆకర్షించే విధంగా పథకాలు పెట్టి మనని ఈ రకంగా విభజించి పాలించే ఈ యొక్క 2%, 5% ఉన్న అగ్రవర్ణాలు మనని ఓట్లేసే యంత్రాల్లాగానే ఉపయోగించుకొని తద్వారా అధికారంలో వచ్చిన తర్వాత మనని ఉక్కుపాదంతో అణచివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే సబ్బండ వర్గాలు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మరి పోరాటం చేసుకున్న తెలంగాణకు మరి సామాజిక తెలంగాణ వస్తుందని పోరాటాలు చేసి ఎంతో మంది బీసీ ఎస్సీ పిల్లలు మరి అదేవిధంగా ఉద్యోగస్తుల కాంచెలు కూడా బలిదానాలు చేసుకుంటే మనం ఇప్పుడు అనుభవించేది ఏంది? మనము ఇప్పుడు సామాజిక తెలంగాణ లేదు, మన అగ్రకులాల ఉక్కుపాదంతో అణచివేయడమే జరుగుతుంది తప్ప మన సంక్షేమం పట్టించుకునే పరిస్థితి లేదు. ఉన్న రిజర్వేషన్లను కూడా ఇంకా తోక కట్ చేస్తున్నారు తప్ప మనకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి అదేవిధంగా మనకు రాష్ట్ర అధ్యక్షులే కాదు, మరి అంబేద్కర్ కలిగించిన ఈ యొక్క మన ప్రైవేట్లో కూడా ఎట్లా మనం రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నామో మన జనాభా దామాషా ప్రకారంగా మరి అదే విధంగా ఇప్పుడు మనకు చట్టసభల్లో కాకుండా స్థానిక సంస్థల్లో కాకుండా పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుల కాంచెల్లి మరి మండల అధ్యక్షుల వరకు కూడా అన్ని పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి ఏదైతే చట్టసభల్లో ఉన్న చట్టపరంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కూడా మరి మండల అధ్యక్షులు అయితే ఏంది, జిల్లా అధ్యక్షులు అయితే ఏంది, ఈ రకంగా కూడా మనకు ఒక రాష్ట్ర అధ్యక్షుడే కాదు కింది స్థాయిలో కూడా మనకు మన తమాషా ప్రకారంగా మన కమ్యూనిటీ పరంగా రావాల్సిన మన వర్గాల ప్రకారంగా రావాల్సిన రిజర్వేషన్ల ప్రకారంగానే అధ్యక్ష పదవులు ఇచ్చినట్లయితేనే మనం ఎదగగలుగుతాం. ఎందుకంటే ఎంతో అంతో మరి ఇప్పుడు ఆ యొక్క అంబేద్కర్ కలిగించిన రిజర్వేషన్ల తోటే తప్ప మనము రిజర్వేషన్లనే కానీ జనరల్ కాంపిటీషన్లో ఎదుర్కొనే పరిస్థితిలో లేము. ఆ రకంగా మనకు జనరల్లో కూడా ఇప్పుడు అన్న భద్రానెల్లాగా చెప్పినట్టు జనరల్లో కూడా మనకి ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆర్థికంగా మనం ఎదుగుతాం. ఏ పార్టీకి ఈ రోజుకు ఈ పూట గడిస్తే చాలు, మనకు ఇది ఇస్తే చాలు అది ఇస్తే చాలు అన్నట్టున్నాం. కానీ ఆర్థికంగా నిలదొక్కుంటే మన రాజకీయాల్లో ముందుకు రాలేకపోతున్నామంటే ఆర్థికంగా బలంగా లేకనే. ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఉన్నారు, లేరనేది కాదు, కానీ వాళ్ళేమో రాజకీయంలోకి రారు. మనసొంటి వాళ్ళకు ఉన్న వాళ్ళకేమో ఆర్థికంగా మనకు ఉండదు. మనం పోవాలి, రాజకీయంలో ముందుకు పోవాలి, మనం ఎంతో అంతో మన సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నప్పుడు మన ఆర్థిక పరిస్థితులు మనకు అడ్డొస్తాయి. మన ఎంతో అంత ఆర్థికంగా ఉన్న వాళ్ళ రాజకీయాలకు రాకుండా వారి కుటుంబము అంతవరకే పరిమితం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనము పోరాటం చేసి సాధించుకొని ఐక్యత ముందుగా కావాలి. ఐక్యత ఉన్నప్పుడే ఎవరైనా భయపడతారు. కాబట్టి ఎందుకంటే చిన్న సామెత మనకు చిన్నప్పుడు నేర్చుకుంది, చలిసీమల చేత సావల సుమతే అన్నట్టు. ఇప్పుడు చిన్న సీమలు ఒక సర్పాన్ని బంధిస్తాయి. కాబట్టి మనందరం కూడా ఐక్యతగా ఉండి ఎంత పెద్ద నాయకుడున్నా ఎవరినున్నా ఎదిరించడానికి మనం ఇట్లా ఒక ప్రొటెక్ట్ చేసినా కూడా వాళ్ళకు చలనం కలిగే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఐక్యత సాధించవలసిన అవసరం ఉంది. ఈ రకంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి మీ అందరు కూడా పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమానికి నేను ఒక బీసీ నాయకునిగా బీసీ చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి, కానీ మనని కూడా మా పార్టీలో కూడా తొక్కడం జరుగుతుంది. అది చెప్పుకుంటే మరి ఆ రకంగా కాబట్టి మనము ముందుకు వెళ్తున్నాం, ఏదో రకంగా వెళ్తున్నాం. అందరం మనలాగా పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము ఖచ్చితంగా అన్ని పార్టీలకు ఒక డబ్బుతోటే ఏదైనా చేయొచ్చు అన్న ఆలోచనతోటి డబ్బు ఉన్నవారికే పీట వేయడం జరుగుతుంది అన్ని పార్టీలు. కాబట్టి ఆ రకంగా మనం ముందుకు పోవడానికి ఎల్లవెల్లలా నేను కూడా వారికి సహకారంగా నా సంఘం నుంచి కానీ మా కమ్యూనిటీ పరంగా కానీ వారికి సహకారం అందించి మనందరం కూడా అతి త్వరలోనే ఒక వారం రోజుల లోపలనే మరి ఒక కార్యక్రమంగా తీసుకొని ఒక లెటర్లు తయారు చేయించి మనం కూడా అన్ని జాతీయ అధ్యక్షులకు మనము దాన్ని పోస్ట్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇదొక అంటే మనం అన్నట్టు నలుగురితోటే ఇద్దరితోటే స్టార్ట్ అవుతుంది ఏదైనా. రేపు మనకు ప్రెస్లో వచ్చినాక ఇంకో నియోజకవర్గాలు ఇంకో జిల్లా వాళ్ళు కూడా ఈ రకంగా మరి అవేర్నెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ రకంగా ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ మూమెంట్లో కేసీఆర్ ఏం చేస్తారులే అన్నట్టు మరి కేసీఆర్కు మనం అందరం తోడుంటేనే అందరూ సబ్బండ వర్గాల పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది, కానీ ఒక కేసీఆర్ చేస్తే రాలేదు. కాబట్టి అన్ని రకాల మనము మన దోస్తులం కానీ మన రిలేషన్లు కానీ అందరం కూడా ఇదిగా కాకుండా ఇంకా ఒక పెద్ద ఎత్తున కూడా మళ్ళా భవిష్యత్తులో ఇంకా మనం ఈ లెటర్లు ఇచ్చిన తర్వాత మళ్ళొక సమావేశం లాగానే రౌండ్ టేబుల్ కాకుండా అన్ని పార్టీలను కూడా పిలిచి అన్ని కులాల వాళ్ళని కూడా పిలిచి మనము ఈ ముందుకు పోదాం. మన సపోర్ట్ కూడా ఎప్పటికి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇది నర్సన్న. ఎందుకంటే నర్సన్నకు నాకు 25 ఏళ్ళ బంధం. మరి అతని యొక్క పోరాట పటిమ నిరంతరం పనిచేస్తుంటాడు నర్సన్న. తప్పకుండా అన్న యొక్క విషయాన్ని తప్పకుండా మనం తీసుకుందాం. నాకు జీవిత లక్ష్యమే ఇది. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు నా జీవన బృందావన నిర్మాతలు. ఇది ఎప్పుడు అంటే మనం అందరం కూడా నవయువకులు, ఎవరు కూడా ఇదందరూ కూడా వాళ్ళు ఏజీ 60 ఏళ్ళు దాటవచ్చు, కానీ 25 సంవత్సరాల యువకుల కంటే ముందు ప్రయాణం ఇస్తున్నారు. 70 చూడండి, అంటే 70 ఏళ్ళ పోరాట యోధుడు ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి నీ పోరాటం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సహకరిస్తే తప్పకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇదే సబ్జెక్టు మీద రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి నేను తెలియజేస్తూ, మరి మన యొక్క పెద్ద నాయకులు ఉన్నారు, కొంచెం మీరు లింగయ్య గారు, కొంతమంది ఇప్పుడు సట్టు నాగయ్య గారు కూడా చాలా పోరాట యోధుడు, మంచి స్వచ్ఛంద సేవకుడు. తన కుటుంబం కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సేవ చేస్తూ మరి మన సమాజానికి పనిచేస్తున్నాడు. మరి సట్టు నాగయ్య గారిని కూడా మరి చాకలి ఎస్సీ పోరాట సమితి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కూర్చున్నాం. సట్టు నాగయ్య గారు. ఈరోజు సామాజిక న్యాయం ప్రతి పార్టీలు కూడా చాలా వరకు మేము సామాజిక న్యాయం పాటిస్తున్నాం అంటూ ప్రజల ముంగట రావడం, ప్రజల ఓట్లు కొల్లగొట్టుకోవడం, వేయించుకోవడం, ఆ తర్వాత ఒక సామాజిక న్యాయం మర్చిపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పవలసిన అవసరం కూడా ఉంది. మరి అలా సమాజంలో చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ 90% ఉన్న మనము ఇవాళ అధికారం అనేది 3% ఉన్న వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ పోతుంది? మనం ఎప్పటికీ ఒక జెండాలు మోసకాడడం, లేకపోతే అగ్రవర్ణాలు చెప్పిన మాట గిరిదాటకుండా నడుచుకోవటం కారణం నీతి నిజాయితీ చూపిస్తున్నాం, కానీ మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మాత్రం దాన్ని ఆలోచించలేకపోతున్నాం. మరి అలా ఇక్కడ ఉన్నాం. అన్ని పార్టీలు మనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలి, వారికి సూచించాలి అనుకున్నాం. మరి మనం 90% ఉన్న మనమే అధికారంలో ఉంటే మనం ఇంకోళ్ళని అడగవలసిన అవసరం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూస్తున్నాం పత్రికల్లో, ఆ పార్టీ వాడు సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఈ పార్టీ ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఈ పథకాలు ఇచ్చింది, వీళ్ళకి తక్కువ చేశారు, వీళ్ళకి ఎక్కువ చేశారు అని పేపర్లో ఎక్కడం, ధర్నాలు చేయడం జరుగుతుంది. అరే వాళ్ళు ఇచ్చేదేంది? రాజ్యాధికారం నువ్వే గనక చలాయిస్తే నువ్వే వాళ్ళకి ఇస్తావు కదా. 3% ఉన్న వాళ్ళకి నువ్వే ఇస్తావు కదా పథకాలు. నీ కాడికే వచ్చి వాళ్ళు అడుక్కోవాలి కదా. నువ్వు ఇచ్చే స్థితిలో ఉండి కూడా తీసుకునే స్థితిలోనే ఆలోచిస్తున్నావు తప్ప, నేను ఇచ్చే స్థితిలో ఉన్నా, నాకు ఈ అధికారం ఉంది, మేము కలుపుకొని పోతాం, అందరం ఏకతాటిపై నిలుస్తూ ముందుకు నడుస్తాం, దీన్ని ఐక్యతగా ముందుకు తీసుకుపోతాం, మా హక్కుల్ని రక్షించుకుంటాం అంటూ ముందుకు వెళ్తే మనమే ఇచ్చే స్థితిలో ఉన్నాం. మిత్రులారా, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికి కూడా నేను ఒకటే సూచన చేయగలుగుతున్నాను. మీరు నడిచే బాటలోనే మేము నడుస్తున్నాం, చిన్నవాళ్ళం. ఈరోజు ఇక్కడ సామాజిక న్యాయం గురించి
హసీన్ సారు వేసిన బాటకు నన్ను పిలిచారు, నేను వచ్చాను. అంటే మీరు వేసిన బాటలోనే మేము నడుస్తున్నాం కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎంతో కొంత ఖచ్చితంగా పేరున్న వ్యక్తులే. అంటే కనీసం 100 మందినిగా మార్చేంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు ఇక్కడ. మరే ఈ శక్తి సామర్థ్యాలను వృధా చేసుకోకుండా ఇక్కడ వచ్చి మాట్లాడినాం, వెళ్ళిపోయినాం, తర్వాత చూద్దాం మళ్ళీ ఒక మీటింగ్ అనుకోకుండా ఇదే గనక తూచా తప్పకుండా గనక పాటిస్తూ ముందుకు నడిస్తే మాత్రం రాష్ట్రంలోనే మనం కేంద్ర బిందువు సూర్యాపేట అయిపోద్దని నేను భావిస్తున్నాను. ఈ పోరాటం 33 జిల్లాల కూడా విస్తరించి ఖచ్చితంగా మనం అనుకున్న ఈ యొక్క సామాజిక న్యాయాన్ని సాధించుకుంటామని మీకు దిగ్విజయంగా తెలియజేస్తూ ఈ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మీకు అందరికీ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ నాగయ్య గారు. చిన్నగాని అంజమ్మ గారు మన మహిళా సంఘం నాయకురాలని మాట్లాడాల్సి కోరుచున్నాం. అందరికీ నమస్కారం. బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కావాలని రౌండ్ టేబుల్ పెట్టిండు మా అన్నగారు. ఆ రౌండ్ టేబుల్కు అంజక్క మీరు రావాలి కంపల్సరీ అన్నారు. కాబట్టి ఇది కంపల్సరీ అందరికీ అవసరమే, కానీ మనలో మనకు ఐక్యత లేకనే కదా ఇంత కాడికి మనం ఇప్పుడు పెట్టుకోవాల్సి వచ్చింది. అది ఎన్నోసార్లు ఎంతమంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు అవుతుందంటూ. మరి అప్పటి నుంచి కూడా మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వెనకబడి ఎందుకుంటున్నారు? మరి ఒక అంబేద్కర్ ఇచ్చిన సలహాల ప్రకారం అయినా ముందుకు ఓట్లే కదా. అందులోటి మళ్ళీ ఇంకా ఎన్ని సమస్యలు చేసినా మనకి ఇస్తురే బిచ్చం వేసినట్టు, కానీ మనని ముందుకు పోనిస్తురా మన సమాజాన్ని? అది ఆలోచించి మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన సమాజంలో మనం ముందుకు పోయేటందుకు మనం ఇంకా ప్రయత్నం చేయాలి. దానికి తోడుగా మా మహిళలకు కూడా చాలా వరకు అవకాశాలు కూడా ఇచ్చే ఇంకా ముందు ఇంట్లో ఎట్లా సంసారాన్ని సర్ది తీసుకొస్తుందో సమాజాన్ని కూడా సర్ది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా మహిళలకు కూడా కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా ఎన్నో సహకారాలు చేయగలుగుతారు, సమాజాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారని నా వంతు కృషిగా నేను మాకు అవకాశం ఇవ్వగలరని మహిళలతో కూడా మీరు కొట్లాడాలన్నా అందరికీ మా మహిళల్ని కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మీరు చేయాలి. చేస్తే ఇంకా మేము దానికి సహకరిస్తాం, సమాజానికి కూడా బాగా ఉపయోగపడతాం అనే ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. అందుకే నేను ఇంట్లోనే ఉండి బాగా పిల్లలు సవరించుకొని సంపాదన చేసుకొని సాధిన తర్వాత పిల్లల భవిష్యత్తులో వాళ్ళు బాగుపడ్డ తర్వాత నేను కూడా సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినన్న. 2014లో రాజకీయాలకు వస్తే నేను ఒక ప్రజలకు సేవ చేస్తానన్న ఉద్దేశంతో నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తే మన బీసీ వాళ్ళే నన్ను ఓడగొట్టిరు. అట్లా ఉంటుంది అన్నట్టు. మనకు డబ్బు ఉంటేనే సమాజంలో పార్టీలలో ఎదగగలుగుతున్నాం, డబ్బు లేకపోతే ఎదగలేట్లే. అలాంటి డబ్బుని రాకుండా మనం ఐక్యతగా మనం గెలిపించుకోగలిగినాడే మనం ముందుకు పోగలుగుతాం. అట్లాంటి చేయగలాలని మీరు అందరినీ కోరుకుంటున్నా. మరి దానికి ఎట్లా చేయాలో మీరు దానికి ప్లాన్ చేస్తే మేము కూడా ముందుంటాం అన్న ఈ విషయంలో. థ్యాంక్ యూ అన్న మీరు సాగించినందుకు. తప్పకుండా అమ్మగారు. మహిళా రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో ప్రథమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక బీసీ రిజర్వేషన్ల కోసం, ఒక మహిళా రిజర్వేషన్ల కోసం తన పదవిని తృణప్రాయంగా పక్క పెట్టి రాజీనామా చేసిన అంశాన్ని కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కోసం ఒక హిందూ కోడ్ బిల్లు తీసుకురావడం జరిగింది. బీసీల కోసం ఆర్టికల్ 340ని తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 340 ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల కోసం ఒక కమిషన్ వేయాలి, ఆ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అతను ప్రతిపాదిస్తే, మరి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం గారు కూడా, ప్రధానమంత్రి గారు కూడా అది బీసీ కమిషన్ వేయలేదు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం అన్ని హక్కుల కోసం వాళ్ళు హిందీ కోడ్ బిల్లు తీసుకొస్తే దాన్ని కూడా బిల్లు పెట్టలేదు. కాబట్టి ఈ 2 కారణాల వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి 1956లో మరి తన యొక్క పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. కాబట్టి వారిని అందరూ కూడా ముందుకు చెప్పాలి. తప్పకుండా మహిళా రిజర్వేషన్ల గురించి మీరందరూ కూడా నాయకత్వం ఇస్తే మా లింగయ్య గారు ఉండరు, నాగయ్య గారు ఉండరు, వీళ్ళందరూ కూడా సహకరిస్తారు. మరి మీరు 100 మంది రండి, మేము ఒక 50 మంది అని వస్తాం. కాబట్టి పర్సంటేజ్ మీద ఎక్కువ ఉండాలి. తర్వాత నిరంతర పోరాట యోధులు మన నాగేందర్ నాయక్, తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. అతను ఒక విషయం మీద నేను మాట్లాడినప్పుడు తన సొంత బైక్ మీద
నాగర్ కర్నూలు పోయి అక్కడ తన జాతి బిడ్డకి అన్యాయం జరిగితే తమ్ముడు ఒక్కడే ఒంటరి పోరాటం చేసిండు. ఒక్కడే బండి మీద బైక్ మీద పోయి వాళ్ళని ఓదార్చి అక్కడి నుంచే సమస్యను పరిష్కార దిశగా పనిచేసినటువంటి తమ్ముడు నాగేందర్ నాయకుడు నిరంతర పోరాట యోధులు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అన్న అందరికీ ఉద్యమ వందనాలు. సామాజిక న్యాయ పోరాట సమితి అధ్యక్షతన తలమన్న హసన్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మా వారికి చిన్న స్థాయి నుండి చైతన్యవంతం పరిచే మీ యోధులకు మరొకసారి వందనాలు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను వివరించాలని ప్రతి అంశాలను మేము పరిగణ తీసుకొని ముందు ఎత్తుకొని విధంగా నడిచే విధంగా మేము కూడా సాగుతామని చెప్పి పోరాటం చేస్తూ సామాజికంగా అన్ని కుల వర్గాల్లో న్యాయం జరిగేటట్టు ఎన్నికల్లో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతిదీ మేము కూడా పోరాటం చేస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తూ, ఇంకోటి అన్ని ప్రధాన పార్టీలు అన్ని కుల సంఘాల నాయకులను తీసుకొని ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్గా వాడకొత్తుని అవతల వేస్తున్నాయి. కాబట్టి ఇకనైనా మనం మేలుకొని ముందుకు సాగి ఆ రాష్ట్ర పదవుల అధ్యక్షత పదవులను వహించే యోగ్యంగా మేధావులుగా మనం తయారైనము. ఇప్పటి నుండి పార్టీని ఇచ్చే కాకుండా మాకు ఇవ్వాలని చెప్పి మా వాటా ఎంతో మేము కూడా పార్టీల అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, సిపిఐ సిపిఎంలకు కూడా ముందుకు సాగి మనమే గుంజుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి పోరాటం చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తదుపరి మన వెంకట్ గారు, కంచుకొమ్మల వెంకట్ గారు, పూసల సంఘం మరి జిల్లా అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుకోవచ్చు. రండి వెంకట్ గారు. రాష్ట్ర అధ్యక్ష పదవులు రావాలంటే ఆ పార్టీలను మొదటి నుండి ఆ పార్టీలను పెట్టినటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పార్టీలను పెట్టిన వాళ్ళంతా ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళే. తెలంగాణలో ఇలా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, మరి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా పార్టీలు పెట్టిందే వాళ్ళ కోసం పెట్టుకొని వాళ్ళే అధ్యక్షులు కాకుండా మనకేమి ఇవ్వరు. మనకు రాష్ట్ర పార్టీలలో మనం కార్యకర్తలుగానే మిలిగిపోతున్నాం. వారి భిక్షగా మనకు వేసినటువంటి పదవులను మాత్రమే పొందుతున్నాం. దానికి ఎస్సీ ఎస్టీ మినహాయించి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి భారత రాజ్యాంగంలో రాజ్యాధికార రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి బీసీలకు లేదు. బీసీలకు రిజర్వేషన్ లేదు కాబట్టే మరి మనం జనబలంగా పార్లమెంటులో నిలబడలేకపోతున్నాం. మరి బీసీలకి రిజర్వేషను ఈ రాష్ట్రంలో 27% మాత్రమే మనకు ఉంది. మరి 57% బీసీలు కనుక ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పార్లమెంటు చట్టసభలో ఉన్నట్లయితే అప్పుడు బీసీ జనాభా పెరిగినప్పుడు, రాజ్యాధికారంలో పాల్పంచుకున్నప్పుడు మెజార్టీగా అప్పుడు ఎస్సీ ఎస్టీ కలిపితే అప్పుడు 70% అవుతాం. అప్పుడు 70% మనమైనప్పుడు అన్ని పదవులు మనకే వస్తాయి. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తప్ప బీసీ విద్యార్థులు, బీసీ కుటుంబాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో ఎవరికైనా ఫీజు ఉంటే, కాలేజ్ ఫీజు ఉంది, ఓ స్టూడెంట్ చదవాలంటే 2 లక్షల ఫీజు ఉంటే 2 లక్షలు గవర్నమెంట్ కట్టేది. ఈరోజు లేదు. కేవలం 40,000 మాత్రమే బీసీలకు ఇస్తారు. మిగతాది మొత్తం ఆ పేరెంట్ కట్టాలి. మరి ఆ పేరెంట్ ఏడ తెచ్చి కట్టాలి అంటే బీసీలు ఎవరు కూడా ఐఐటి కానీ, నీట్ కానీ, ఇంజనీరింగ్లో చదవడానికి అర్హత లేదు. నేను లా చదివినప్పుడు, ఏదో 92లో లా చదివినప్పుడు అప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా వచ్చిన స్టైపెండ్ కాలేజ్ ఫీజు సరిపోయింది. ఈరోజు మా బాబు మొన్న లాలో చేరితే వాళ్ళు ఇచ్చే ఫీజు 10,000 లాకి స్టైపెండ్, మిగతా ఫీజు మనం కట్టాలి. మా బాబు ఇంజనీరింగ్ చదివినప్పుడు కాలేజ్ మొత్తం కట్టింది. నిన్న మా తమ్ముడు కొడుకుని చేర్పియబోతే 3 lakhs ముందు పెట్టినాక లోపల రమ్మంటుండు, కన్వీనర్ కోట అయినప్పటికీ.
అంటే ఇక్కడ ఎవరు మాట్లాడట్లా సామాజిక న్యాయంలో మనం ఎవరిని దొక్కోట్లే. ఎస్సీని దొక్కుంటుండు, ఎస్టీని దొక్కుంటుండు. డాక్టరు నోబెల్ ప్రైజ్ పొందినటువంటి అమర్త్య సేన్ గారు అన్నారు ఇండియా పరిస్థితి 2024లో ఎట్లుంటుంది అని ఆయనని 2000 సంవత్సరంలో ఇంటర్వ్యూ చేశాయని చెప్పిండు. వృక్షుని కొడుకు వృక్షుడే ఉంటాడు, లాయర్ కొడుకు లాయరే ఉంటాడు, మగ్గం పెట్టిన ఆయన మగ్గం పెట్టినాడు అదే స్థాయిలో ఉంటాడు తప్ప ఎదిగేది ఏం లేదు. ఇండియాలో మార్పు, ఇండియా సిస్టమే మారాలి. సిస్టమ్ మారాలంటే ముందు మనకు రాష్ట్ర పదవులు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఫైనాన్షియల్ లేవు. ఫైనాన్షియల్గా మనం ఎట్లుంటాం వాళ్ళ పోటీగా. మనం 10 లక్షలు సంపాదిస్తే వాడు ₹1 కోటి రెడీగా చేసుకొని పోరాటం చేస్తుండాడు, ఎలక్షన్లో నిలబడుతుండు. రిజర్వేషన్ ముందు కులగణన ప్రకారంగా మాకు రిజర్వేషన్ కల్పించాలి. మా రిజర్వేషన్ మాకు వచ్చినప్పుడే మనకు అన్ని పదవులు వస్తాయని నా నమ్మకం, నా విశ్వాసం. ఎందుకంటే మనకు ఖచ్చితంగా బీసీ ఆ రేషియో రావాలి. బీసీ గణన తేలింది అనుకోండి 57% బీసీలకు పదవులు ఇవ్వాల్సి వస్తుంది. రాజ్యాంగమైనప్పుడు బీసీలు పార్లమెంట్లో 57% ఉన్నప్పుడు ఎస్సీలు 15% నుండి 18%కి వస్తారు, ఎస్టీలు 7% నుండి 10%కి వస్తారు. అంటే అప్పుడు 80% మనం ఉంటాం, 85% మనం ఉంటాం. అప్పుడు అన్ని పదవులు మనకే వస్తాయి. కాబట్టి ముందు కులగణన కావాలి. దాని ప్రకారమే రిజర్వేషన్ కల్పించడానికి ముందు ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగానే మనకు అన్ని పదవులు వస్తాయని నేను అభిప్రాయపడుతూ ఇలాంటి కార్యక్రమం ద్వారా మనం పబ్లిక్కి కానీ ప్రజలకి ఒక మెసేజ్ను పంపిస్తున్నటువంటి ఈ యొక్క తలమల్ల హసన్ గారికి బీసీ సంఘం తరఫున, కుల సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వెంకట్ గారు చాలా చక్కనైనటువంటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తూ, మీరు చెప్పిన అంశాలు కూడా ఈరోజు తప్పకుండా మనం ఈ సమావేశం ద్వారా పంపిద్దాం. ఇప్పుడు మన అయోధ్య గారు ఉపాధ్యాయులు వారిని మాట్లాడుతూ కూర్చున్నాం. ఈ సమావేశ ఉద్దేశం అనేది ఈనాడు వచ్చిన సమస్య కాదు. మనకిది గత అనాది కాలం నుంచి చెరబడ్డ బతుకులు మనవి. అయినా కానీ అన్నీ తెలిసి కూడా మనం ఇప్పటికి కూడా అగ్రకుల వర్ణాల కింద మనం బానిసలుగానే మెలుగుతున్నాం. వాస్తవానికి మేధావి వర్గం ఎవరనే విషయం అనేది పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు చెప్తూనే ఉన్నాయి. అయినా కానీ దాన్ని మనం పట్టించుకోకుండా మన కుల సంఘం నుంచి ఒక వ్యక్తి ఒక కాన్స్టిట్యూషన్ నుంచి ఏదో ఒక పదవిలో పోటీ చేస్తే మన కులం వాళ్ళు ఎవరు కూడా ఓటు వేసిన చరిత్ర లేదు, గెలిపించిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. అదే సంఘానికి అగ్రకులం సంబంధించిన వ్యక్తి వేస్తే తండోపతండాలుగా వేలాది వేల జనం తరలి వచ్చి అతను ఎక్కువ మెజారిటీ గెలిపించిన చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక్క చిన్న ఉదాహరణ, నేను నా పేరు పరిచయం చేయలేదన్న మీ అందరికీ. నా పేరు మంగళపల్లి అయోధ్య, SC/ST ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిని, అదేవిధంగా MEF జిల్లా గౌరవ అధ్యక్షునిగా సూర్యాపేట జిల్లాకు చేస్తున్నానన్న. ఒక పాఠశాలలో ఒక 50 మంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులలో SC పిల్లలు 50%, BC పిల్లలు 50%. దాంట్లో ఒక అగ్రకులకు చెందినటువంటి ఒక టీచరు, ఏమ్రా స్కూల్కి రావడానికి ఇబ్బంది పడుతున్నారా మీరు? ఏం లోపం మీకేం కావాలి? మీకు స్కూల్ వస్తే మీకు ఆఫర్ ఇస్తాం స్కూల్కి వస్తే అనగానే దాంట్లో ఒక తెలివైన విద్యార్థి, ఒక SC అబ్బాయి ఎవడిగిందంటే, సార్ మీరు ఏమనుకున్నట్టు ఒక మాట అడుగుతా సార్ చెప్పండి అన్నాడు. సార్ మీ క్యాస్ట్ ఏంది సార్ అని అడిగిండు. అరే ఎందుకురా గై చదువుకునేటానికి గై ఎందుకురా అన్నాడు. అరే మాది రెడ్డి సామాజిక వర్గం, నాది ఓసీరా అన్నాడు. సార్ మరి మీ పిల్లలు మా బళ్ళు ఒక్కలేరుగా సార్, నేను 5 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ అన్నాడు. మరి మీ పిల్లలను ఎప్పుడన్నా రమ్మన్నారా సార్ మా బడికి, మా పేద బడికి? మీ పిల్లల్ని ఎప్పుడన్నా మా బడికి రమ్మని ఎప్పుడన్నా చెప్పిరా మీరు వాళ్ళతోటి అనేసరికి ఆ సార్కు నోటి మాట కాదు కంటి సూపు అన్నీ కానరాకుండా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఎట్లున్నదంటే ఇక్కడ
అది తప్ప ఇది తప్ప అసలు తప్పు చేసినాడు అనే విషయాన్ని గమనించకుండా ఇలా సమాజంలోని అగ్రకులాల వారు చేస్తున్నటువంటి ఆధిపత్యం, మెయిన్గా ముఖ్యంగా సమిష్టి సమానత్వం, ఐక్యత, సమానత్వం మన ఎస్సీ ఎస్టీ బీసీల లేకపోవడమే మన అగ్రకులాల వారికి తొత్తులుగా మారి స్వార్థపూరితమైన పనులతోటి, ఆవేశంతో వాళ్లకు కొమ్ముగాస్తూ వారి యొక్క ఆర్థిక లావాదేవీలతోటి, లాభాపేక్షతోటి మనం చేస్తున్న పని తప్ప మీటింగ్ పెట్టుకుంటున్నాం. దీని మీద ఎంతవరకు మనం నిలబడుతున్న విషయం ఒకసారి మనం గుండె మీద చేసుకుని ఒకసారి చెప్పాలి. ఇలా నేను చేస్తున్న నా కులాన్ని నేను గౌరవించినప్పుడే నేను యొక్క నిర్దేశమైన ఒక వ్యక్తిత్వాన్ని ఉన్నట్టు నాకు లెక్క. కానీ మాటలకు చేతలకు ఎక్కడ కూడా పొంతన జరగదు. దయచేసి ఈరోజు చేసినటువంటి ఈ యొక్క సామాజిక న్యాయ పోరాటంలో పెద్దలందరూ వచ్చిండ్రు. సరే, ఆవేశపూరితమైన మాటలు మాట్లాడచ్చు, చేయొచ్చు, కానీ దాని అంకిత భావంతో దాని నిమగ్నమై ఆధీనంలోని ఆచరణ పెట్టినప్పుడే మనం చేసిన ఒక పనికి త్యాగనిరతిగా మనకు గుర్తొస్తాం. కాబట్టి దయచేసి అన్నలు, ఈ ఒక్కడిదే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణిజంతో మొదట్లో అనాది కాలం నుంచి చేసిన విషయం మీ అందరికీ పురాణాలు తెలిసి చదివిండ్రు. ఇప్పటి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 2% ఉన్నటువంటి ఓసీలు రాజ్యాన్ని ఏలుతున్నారు. గత 75 సంవత్సరాల నుంచి 45% ఉన్న బీసీలు, 45% ఉన్న ఎస్సీలు, 30% ఉన్న ఎస్టీలు ఎక్కడ పరిపాలిస్తారో ఒకసారి దయచేసి మీరందరూ ఒకసారి హృదయం మీద చేసుకొని చెప్పండి. మన ఓట్లు ఉంటాయి, మన ఓట్లు మనవి, వాళ్ళు పదవులు వాళ్ళవి. ఈనాడు ఒక గ్రామంలో 2500 ఓటర్స్ ఉంటారు. దాంట్లో ఒక 10 కుటుంబాలు మాత్రమే ఓసీలు ఉంటారు. రిజర్వేషన్ మారంగానే పని కట్టుకొని పోయి మరీ కలబడి భార్య భర్తలు కొట్లాడు కూడా, పటేల్కేల ఓటు నీకెవరికనని కూడా, మనోళ్ళు 500 ఓట్లు ఉన్నాయి, మనోనికి వేద్దామంటే ఏనియాడు ఆయనే. మనోళ్ళు మనం గౌరవించుకున్న నాడే మనలను బాధ్యతగా మనం వాళ్ళను ప్రేమించి వాళ్ళ బాధ్యతగా మన విలువలకు తెలిసిన నాడే మన సమాజం బాగుపడుతుంది. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అనుకున్న స్థాయిలో దేశాన్ని ఏలించే గర్వించే శక్తి మనలో ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం ఒక్కనాడుతోనే కాదు పోయేది. ఇది మన అన్నగారు చేసినటువంటి ఈ యొక్క సమస్య చాలా హర్షించదగ్గ విషయము. ఇదే కాదన్నా, మన ఈ టౌన్ వరకే కాదు, గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దుల్లో కూడా మన యొక్క గళాన్ని ఇప్పి మన యొక్క పర్సంటేజ్ ప్రకారం మనం దేశాన్ని పరిపాలించే శక్తి మనకు ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని స్ట్రెంథెన్ చేసి అందరూ బాధ్యతగా, ఏ ఒక్కరు కాకుండా ఒక సూర్యాపేటే కాదు 31 జిల్లాలు కూడా ఈ యొక్క విధానాన్ని, పోరాటాన్ని ముందుకు తీసుకుపోతారని నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి తలమల హుసేన్ అన్న గారికి శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జై భీమ్. తమ్ముడు అయోధ్య గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం పలుకుతూ చాలా చక్కటి విషయాలు చెప్పడం జరిగింది తమ్ముడు. తదుపరి మా యొక్క తమ్ముడు డిబిఎస్ రాష్ట్ర నాయకులు దాస శ్రీనివాస్ గారు. తమ్ముడు కూడా నిరంతరం మరి ప్రజల్లో ఉంటూ, తన యొక్క పెన్బాడులో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా తన ఉద్యమాన్ని తీసుకుపోతున్నటువంటి తమ్ముడు దాస శ్రీని మాట్లాడుకోవచ్చు. నాతో వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీములు. ఈరోజు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మేనిఫెస్టో సిద్ధాంతంతో అధికారంలోకి వచ్చింది. వచ్చిన 6 నెలల్లో ముఖ్యమంత్రి కాదు కదా, ఉప ముఖ్యమంత్రి చేసి ఇచ్చిన 6 నెలలకే ఊడబికేసింది. కానీ ఆ యొక్క ఇచ్చిన హామీని తుంగలో తొక్కేసేసి తానే ముఖ్యమంత్రిగా అటు పార్టీకి అధ్యక్షత కూడా కొనసాగడం జరిగింది. నాటి నుండి నేటి జరుగుతున్నటువంటి క్రమంలో బీజేపీ పార్టీ గతంలో ఇచ్చినట్టు పడంగా బండి సంజయ్ గారికి ఇవ్వటం జరిగింది. ఒక బీసీ వాడిగా ఉడుకు రక్తంతో ఉప్పెనలో పార్టీని పెంపొందించే క్రమంలో పోరాటం చేస్తుంటే, ఒరి నువ్వు బీజేపీ వ్యక్తిగా ఉన్నావు, నువ్వు టీఆర్ఎస్తో కొంత మనం సంధి చేసుకునే ఆలోచన ఉన్నది, నువ్వు లేనిపోయినటువంటి ఆలోచనలతో ఆవేశంగా పోతే అది టీఆర్ఎస్ మనకు దూరం అవుతుందని ఆయన అప్పట్లో బీసీ క్యాండిడేట్ కాబట్టి మార్చి ఇప్పుడు కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ నుంచి అధ్యక్ష స్థానం ఇచ్చింది. అలాగనే
కాంగ్రెస్లో వి హనుమంతరావు కానీ పొన్నాల లక్ష్మయ్య గారు కానీ గతంలో ఎందరో బీసీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్లో రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉండటం జరిగింది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చాలా అంతరించేటువంటి పరిస్థితిలో ఒక వాక్ చైతన్యం ఉండి సామాజిక స్పృహ ఉండి జనాకర్షకటువంటి లక్షణాలు గలటువంటి రేవంత్ రెడ్డి అనతి కాలంలో తక్కువ టైంలో వచ్చి ఉన్నందుకు ఒక అగ్రకులమైనటువంటి రెడ్డికి సామాజిక వర్గం నుంచి రాష్ట్ర అధ్యక్ష స్థానం ఇవ్వడం జరిగింది. కానీ వీరి రాష్ట్ర అధ్యక్ష స్థానాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను రెడ్డిగానే వండుకుంటూ అదే రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కొనసాగుతున్నాడు. మరి బీజేపీ సంగతి ఏంది? రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత అటు కేంద్ర మంత్రి అయినాక కూడా తన పదవిని అలాగానే అంటే పెట్టుకుని ఒక రెడ్డి కులంగా రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్నాడు. మరి 55% ఉన్నటువంటి బీసీలు, 20% ఉన్నటువంటి ఎస్సీలు, 12% రాబోతున్నటువంటి ఎస్టీలు, మరి మైనార్టీల శాతం ఇంతమంది ఉంటే ఇన్ని అత్యధికంగా రాజ్యాధికారాన్ని శాసిస్తున్న యొక్క 3 పార్టీల అధ్యక్ష స్థానాలు వాళ్ళే నేర్చుతారు. అంటే మన పద్ధతి అడవున్నాం, మనం ఓట్లు వేయటానికే ఉన్నాము, వాళ్ళకు సీట్ వేయటానికి ఉన్నాం. కానీ మనమే చైతన్యమైనట్టయితే వాళ్ళ రాష్ట్ర స్థాయి అధ్యక్ష స్థానాల్లో ఉండలేరు, ఈ యొక్క రాష్ట్రాన్ని శాసించలేరు, రాజ్యాధికారం మనదే అవుతుంది, మనమే ఓటు వేసుకుంటాం. ఉదాహరణకు 2023లో ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి విప్లవం, నిశ్శబ్ద విప్లవంగా తయారై ఈ యొక్క సూర్యాపేట జిల్లా నడిబొడ్డున నియోజకవర్గం నుంచి ఒక విప్లవం లెక్కన ఉప్పెన లెక్కన చేసినటువంటి ఒక బీసీ ఉద్యమకారుడు వట్టె జానయ్య. అలాంటి జానయ్య అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ ఫేజ్లో శాసించేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మీద తిరుగుబాటు బావుటం ఎగరవేసి సొంత పార్టీ నుండే గలాన్ని విప్పించి తన యొక్క వాణిని బాణిని రాష్ట్ర స్థాయిలో వినిపించి ఇక్కడ పోటీ చేసినటువంటి అగ్రకుల అటువంటి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల్ని గడగడలాడించినటువంటి వ్యక్తి ఒట్టి జానయ్య. అలాంటి జానయ్య పోటీ చేసిన క్రమంలో ఎంతోమంది కూడా అతన్ని హేళన చేసిరు. అయినా కానీ తను గెలుపు అంచుల లెక్కన పబ్లిక్ వాయిస్ తీసపోయానంటే ఒక బీసీ బిడ్డగా చాలా మనం గర్వించదగిన విషయం. అలాంటి వ్యక్తికి మనలో ఎస్సీ ఎస్టీ బీసీలము పూర్తి స్థాయిలో సహకరించినట్టయితే అసెంబ్లీకి పోయే వ్యక్తి 91వ శాసనసభ నియోజకవర్గం నుంచి జానయ్య మాత్రమే. కానీ గొల్లవుడు ఏడ గెలిసరా, ఇడు అలా అమ్ముడు పోయిండని మన వ్యక్తిని మనమే కించపరిచే పద్ధతిలో చులకన చూడటం వల్ల ఇతని యొక్క నామినేషన్ మూలంగా అసలు డబ్బులు పెట్టిన వాళ్ళే ఓటుకు 2000 అట్లా కుమ్మరిచ్చి గద్దెనెక్కే స్థాయికి దిగిరారు. అంటే ఒక ఓటు అనే విలువని వజ్రాయుధం లెక్కన బాగా గుర్తింపు తెచ్చినట్టు వ్యక్తి ఇన్ని రోజులు ఒక ఎత్తు, మన పోయినటువంటి శాసనసభలో ఒక ఎత్తు. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఉన్న తర్వాతనే ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి జనరల్ కేటగిరీలో ఎవరు పోడినా మనం ఉమ్మడిగా ఓటేసినట్టయితే గెలిచేది మనవాడు గెలిస్తే మనం ఉమ్మడిగా ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో కూడా సాధించేటువంటి పక్షం అవుతుంది. అంతేకాకుండా మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రీసెంట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 2,91,154 కోట్ల అనేటువంటి బడ్జెట్ ప్రవేశపెడితే రేషియో ప్రకారంగా 33,154 కోట్ల రూపాయలని ఎస్సీలకు కేటాయించింది. అంటే రేషియో ప్రకారంగా 20% ఉన్నటువంటి ఎస్సీలకు 15% ప్రాతిపదికన ఇంత డబ్బు కేటాయించే, ఎస్టీ వాళ్ళకు 12% ఉంటే వాళ్ళకు కేవలం 9%, 8% ప్రకారంగా 17,000 కోట్లు మాత్రమే కేటాయించింది. మరి బీసీల శాతము 55 ఉంటే వాళ్ళ పర్సెంటేజీ కనీసం 35 పైన చిల్లర 1,000 కోట్ల మాత్రం కేటాయించింది. కానీ ఈ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయానికి రైతు బంధు రూపాయన కానీ, రైతు బీమా రూపాయన కానీ, క్రాప్ లోన్ మాఫీ రూపాయన కానీ ఇన్ని వస్తువులు ఇచ్చినాక కూడా అగ్రతాంబూలం ఇచ్చి 72,000 కోట్ల పైసలుకుని కేటాయించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎన్నో ఉచిత పథకాలు పెట్టింది, ఇవ్వలే. గత రాష్ట్ర ప్రభుత్వం 36,000 కోట్లు ఎస్సీలకు కేటాయిస్తే 14,000 చిల్లర కోట్లను మాత్రం ఇచ్చింది. అంటే అది కేవలం దళిత బంధు.
బీసీలకేమో ₹1,00,000 ఇస్తున్నది ఓట్ల ముందల ఊరికి ఒక 3-4 పాయింట్ల ₹1,00,000 లెక్కనిచ్చి వాళ్ళ చెవులు పువ్వు పెట్టి బీసీలను బీసీ బంధు పెట్టి మోసం చేసింది. అంటే ఈ యొక్క దళిత బంధు 36,000 కోట్లల్లో 14,000 కోట్లు మాత్రం ఖర్చు చేస్తే రాష్ట్రం మొత్తంలో 119 స్థానాలలో కనీసం 12,000 కోట్లు మాత్రం ఇచ్చింది. 4 జిల్లాలలో ఒక్కొక్క మండలాన్ని ఫుల్ఫిల్ చేస్తే 30,000 మందికి మాత్రం ఇచ్చింది. దాంట్లో 3,000 కోట్లు మాత్రం ఇస్తే 36,000 కోట్ల 14 ఇచ్చి మిగతా మిగిలింది. అంటే 1,200 మంది ఒక నియోజకవర్గానికి ఇస్తే సస్యశ్యామలమయ్యేది. అదే కేంద్ర బడ్జెట్ చూసినట్టయితే 48,20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే దాంట్లో ఎస్సీ ఎస్టీలకు ఎంత ఇచ్చిందండి? 1,65,429 కోట్లేమో ఎస్సీలకు కేటాయించింది. తర్వాత ఎస్టీలకేమో కేవలము మామూలు మాత్రం 52,000 కోట్ల పైల 1,000 కోట్ల చిల్లరగా చేసింది. ఇక బీసీల పరిస్థితి అయితే మరీ ఘోరాతి ఘోరం. ఇలాంటి పరిస్థితులు అంటే అంత అర్థమైంది. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉచిత ఫలాలకు అలవాటు పడతారు. ఎట్లా చెప్పినా కానీ ఒట్టినే గంగిరెద్దు లెక్కన ఉదయిస్తారనే ఉద్దేశంతో మనం సులకన చేసి చేయటం వల్లనే మనం ఈ రకంగా అడిగినాం. కాబట్టి ఈ యొక్క సామాజిక న్యాయ పోరాటం అనేటువంటి సమితిని అన్న ఎస్టాబ్లిష్ చేయటం చాలా గర్వించదగ్గ విషయము. ఇది రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కాలేదు. కాబట్టి సూర్యాపేట అనేటువంటిది చుట్టూ చూస్తే సూర్యాపేట నడుమ నల్లగొండ అనేటువంటి తెలంగాణ సాయుధ పోరాట గడ్డకు పునాది రాయినటువంటి సూర్యాపేట నుంచి ఈ యొక్క చేస్తున్నందుకు మన సుందర అన్నగారు చెప్పినట్టుగా సుందరయ్య విజ్ఞానంలో నిలిపవచ్చినటువంటి సమయం కోసము మనము కూడా ఈ యొక్క డిబిఎస్ పక్షాన మాది రాష్ట్రంలో 12 జిల్లాలలో డిబిఎస్ ఆర్గనైజేషన్ నెట్వర్క్ పనిచేస్తుంది. కాబట్టి మా డిబిఎస్ నుంచి ఒక రాష్ట్ర కమిటీ ఆదేశానుసారంగా వాళ్ళకు నేను సూచన సలహాలు చేసి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. అన్నగారు చెప్పినట్టు చెల్లమల్ల నరసింహ అన్నగారు చెప్పినట్టుగా రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవులను కేటాయించాలంటే రాష్ట్ర స్థాయి పార్టీ అధినేతల పగ్గాలు చేతిలో లేవు. కాబట్టి వాళ్ళే అధ్యక్షులు. కాబట్టి ఏ పార్టీ సాధించాలన్నా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధిష్టానాల దృష్టికి తీసుకుపోయినట్టయితే మంచి సూచన. మెయిల్స్ ద్వారా కానీ లెటర్ హెడ్ ద్వారా కానీ తర్వాత ఈ రకంగా చూసిపోయినట్టయితే వాళ్ళు స్పందించి అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ యొక్క సామాజిక న్యాయ పోరాట సమితికి డిబిఎస్ పక్షాన ఎల్లవేళలా మేము సహకరించుకుంటూ ఎక్కడ యొక్క కార్యక్రమానికైనా వేరే జిల్లాలో కూడా రావడానికి అన్నగారి వెంట నేను చూచే చెప్పకుండా పాటిస్తానని ఆశిస్తూ మరి ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్. తమ్ముడు ఇంకా గంట సేపు అయినా మాట్లాడతాడు. చాలా చక్కటి విషయాలు చెప్పినప్పుడు దాస సింగ్ ధన్యవాదాలు చెప్తూ మన నామ నాగయ్య గారు మరి వారు కూడా నిరంతరం తన ఉద్యోగంలో పనితో పాటు సామాజిక ఉద్యమంలో పనిచేసుకున్నటువంటి మా సహచర మిత్రుడు నామ నాగయ్య గారిని మాట్లాడుకోవచ్చు. ఏ పార్టీ అయినా ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తే ఆయన ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే ఆయన చెప్పినట్టుగానే వారి యొక్క సిద్ధాంతాల పద్ధతి ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది తప్ప ఈ ఎస్సీ నాయకునికో ఈ బీసీ నాయకునికో రాష్ట్ర నాయకత్వం ఇచ్చినంత మాత్రాల మనకు బడ్జెట్లో కానీ ఉద్యోగాలలో కానీ ఇంకా ఏ రంగంలో చూసినా మనకు సముచితమైనటువంటి న్యాయాన్ని ఆయన కల్పించలేడు. కారణం ఏంటంటే ఆయన పైన ఉండబడినటువంటి బాస్ అగ్రవర్ణం చెందినటువంటి నాయకుడు. కాబట్టి సరే మరి పార్టీలను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిండ్రు, ఓట్లు మనం వేస్తున్నాం, సీట్లు వాళ్ళు తీసుకుంటున్నారు, రాజ్యాధికారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి మనం ఏం చేయలేమా అంటే ఇప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి సామాజిక పోరాట సమితి తీసుకున్నటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశం. ఇది చిన్న అంశం కాదు. దీనికి మనం ఏం చేయాలి అనేది ఒక ప్రశ్నించుకున్నట్లయితే రాజకీయ పార్టీలను పక్కన పెట్టినట్లయితే ముందు ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఏదైతే కాన్సెప్ట్ కుల సంఘాలను తీసుకున్నామో ఈ ఎస్సీలలో ఉండబడినటువంటి 50 కులాలు ఐక్యంగా ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్. ఎస్టీలో ఉండబడినటువంటి 30 కులాలు ఐక్యంగా ఉన్నాయా అనేది ఇంకొక క్వశ్చన్. బీసీలో ఉండబడినటువంటి 55% ఉన్నాం మేము, 50 కులాలు ఉన్నాయి, చిన్న చితక ABCD ఉన్నాయి, అలా మాకు ఇది పొందుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. మరి అలా అన్ని కులాలు ఐక్యంగా ఉన్నాయా లేవా అనేది ఒక క్వశ్చన్ మనం వేసుకున్నట్లయితే మన సంఘాలను మన కుల సంఘాలను మనం సంఘటితం చేసుకొని మన నాయకత్వంలో వారిని ముందుకు నడిపించినట్లయితే మన ఓట్లు మనకైతాయి, మన సీట్లు మనకైతాయి, మన రాష్ట్ర నాయకత్వం మనకు వస్తుంది. అగ్రవర్ణ పార్టీ నాయకుడు కూడా మన దగ్గరికి వచ్చేసి నిన్ను బీసీనో ఒక ఎస్టీనో ఒక ఎస్టీనో రాష్ట్ర అధ్యక్షునిగా చేసేటందుకు వారు మన దగ్గరకు వస్తారు తప్ప మనం వారి దగ్గర పోయి ప్రాధాయపడినా పాదాల దగ్గర కూర్చున్నా కూడా మనకు రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇవ్వరు అనేది నా యొక్క అభిప్రాయం.
అంటే ఇప్పుడు మన చేతులారా మనం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మన కులాలు ఎన్నైతే ఉన్నాయో ఆ కులాల యొక్క ఐక్యతను మనం పరిపుష్టి చేసినట్లయితే మన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవులు పరిగెత్తుకుంటూ మన కాళ్ళ దగ్గరికి వస్తాయనేది నా అభిప్రాయం. ఈ దిశగా ఒక విద్యావేత్తలుగా, రాజకీయ నాయకులుగా మరి కార్యాచరణ కనుక తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే రాజ్యాధికారాన్ని మనము అందుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. నాగయ్య గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నారు అందరూ కూడా మీరు చెప్పిన అంశాల్లో తప్పకుండా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అది కొంత సత్ఫలితాలు రావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి తప్పకుండా అదే మార్గంలో పయనిస్తూ మనం తీసుకున్న అంశాలు కూడా ముందుకు తీసుకుపోవడానికి మీరు సహకరించాలని కోరుతూ, ఇప్పుడు చివరిగా మన యొక్క లింగయ్య గారు, మన డిటిఎఫ్ ప్రజెంట్ మీరేగా అధ్యక్షులు, డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు. మరి నేను టీచర్ అయితే నేను కూడా మా యొక్క లింగయ్య గారి నాయకత్వంలో పనిచేసేవాడిని. వీరు కూడా సామాజిక స్పృహతో, ఎందుకంటే వారి ఆలోచనలు ఒక విప్లవాత్మకమైనవి. తన యొక్క ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తూ సామాజిక ఉద్యమాల్లో ఎప్పుడూ నిత్యం ప్రశ్నిస్తూ మరి ఒక పాటగాడుగా, ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాం. తను పాట కూడా పాడతాడు. ఏదన్నా ఒక చక్కటి పాట పాడుతూ మరి చివరిగా మాట్లాడాల్సిగా కోరుచున్నాను. హుస్సేన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. సామాజిక న్యాయ పోరాట సమితిని ఏర్పాటు చేయడం అంటే సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం పోరాటమే శరణ్యం అనేటువంటి నిర్ణయానికి వచ్చే ఆ సంస్థను పెట్టినట్టుగా కనపడతా ఉంది. సామాజిక న్యాయము అర్జీల ద్వారా వస్తుంది అనుకుంటే ఎప్పుడో వచ్చేది. కేంద్ర నాయకత్వానికి అర్జీలు పెడదాము, పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని అయితే నేను అనుకోవడం లేదు. ఇంతకుముందు శ్రీరాములు గారు చెప్పినట్టు మన ఓట్లు మనం వేసుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మన ఓట్లు మనం 75 ఏళ్ళుగా వేసుకుంటున్నావా? ఒక ప్రశ్న. వేసుకోవడం లేదు. ఎందుకు వేసుకోవడం లేదు అంటే మన కుల సంఘాల మీద, మన నాయకుల మీద మనకు నమ్మకం లేదు. నమ్మకం కలిగించాలి అంటే ఫస్ట్ జరగాల్సింది ఏంది అన్నప్పుడు మన వర్గాల ఆకాంక్షలు ఏమిటి, మన వర్గాల అభివృద్ధి కోసం మనం ఏం పోరాటం చేయాల్సి ఉంది. ఇప్పుడు కుల సంఘాలనే చూసుకుంటే కుల సంఘాలలో అణగారిన వర్గాలు ఉన్నాయి, అణగారిన వ్యక్తులు ఉన్నారు. ఈ ఎదిగినటువంటి వర్గం, ఎదిగినటువంటి వాళ్ళే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడంతో కింద ఉండేటువంటి వర్గాలు ఏం చేస్తున్నాయంటే నాయకుడు చెప్తే మమేకమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ముందుగా ఏం చేయాలంటే కులాలలో పేదల యొక్క అభ్యున్నతి కోసం ఏం జరగాల్సి ఉందో అధ్యయనం చేయాల్సి ఉంది. ఇవాళ ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీలలో ఉండే పూరెస్ట్ పూర్కు దక్కుతున్నాయా? ఇంతకుముందు వెంకన్న గారు ఒక ప్రశ్న వేసిండు, ఏంది ఉన్నోళ్ళే ఉన్నాయి అనుభవిస్తూ ఉన్నారు రిజర్వేషన్లు అనేటువంటిది. ఇప్పుడు ఒక దాన్ని లేని వాళ్ళకి అవి దక్కే పరిస్థితి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ రిజర్వేషన్ అడగడం సబబే, కానీ ఒక కలెక్టర్ కొడుకు ఎస్సీ అయినప్పుడు కొన్ని ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ చివరిదాకా కొనసాగుతుంది అనేది ఒక, కానీ నియరెస్ట్ అసలు పూర్వ అతనికి దక్కట్లేదు అనేది. అలాంటప్పుడు మనము కొన్నిసార్లు అదేమంటారు కదా క్రిమిలేయర్ ఉంది. క్రిమిలేయర్ను
స్పష్టంగా అమలయ్యేటట్టుగా మన వర్గాలను కూడా పేదలకు ఈ వర్గాలను కుల సంఘాలు ఉండి వాళ్ళను చైతన్యం వీళ్ళ ద్వారా ఈ కులాలకు కింది వర్గాలకు దక్కుతాయి అనేటువంటి నమ్మకం కలిగిస్తే కులాల సంఘాలు బలోపేతం అవుతాయి, కుల సంఘాలు బలోపేతం అవుతాయి. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఎవరికి దక్కినాయి? ఇప్పుడు 10 లక్షల రూపాయలంటే మళ్ళీ ఉన్నోళ్ళకే దక్కినాయి. ఆ కులంలో ఎవరికైతే బాగా డబ్బులు ఉన్నాయో, ఎవరైతే రాజకీయ పలుకుబడితో ఉన్నారో వాళ్ళకే దక్కినాయి. కుల సంఘం చేయాల్సిన పని ఏంటంటే ఈ కులంలో పేదలు ఎవరు, ఆ కులంలో పేదలకు ఈ పథకాలు దక్కాలి అని గనక ఆ నాయకత్వం పోరాటం చేస్తే కుల సంఘం బలోపేతం అవుతుంది. ఆ కుల సంఘం ఆధ్వర్యంలో రేపు రాజకీయ పార్టీని శాసించేటువంటి అధికారం మనకు దక్కుతుంది. అంటే మనం చేయాల్సింది ఏంటంటే కులాలలో ఉండేటువంటి పేదల అభ్యున్నతి కోసం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటాల ద్వారా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది. ఆ సమీకరణ ద్వారా ఒక రాజకీయ పార్టీని అవసరమైతే కాన్సీరామ్ నిర్మించినట్టు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తప్పితే ఇప్పుడున్న పార్టీల ద్వారా మనము అర్జీలు పెడితే లేదా ఇంకోటి పెడితే రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. రాజ్యాధికారం అంటే ఇలా మోడీ బీసీకి రాజ్యాధికారం వచ్చిందని మనం అనుకుంటున్నామా? అది కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. రాజ్యాధికారం ఎప్పుడు వచ్చినట్టు? అణగారిన వర్గాల కోసం, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి నాయకుడు, పాటుపడేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే రాజ్యాధికారం వచ్చినప్పుడు తప్ప ఇప్పుడు రాజ్యాధికారం వచ్చింది అంటే బీసీ అయితేనే రాజ్యాధికారం వచ్చినట్టు కాదు. బీసీ ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, ఎస్సీ ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, ఎస్టీ ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే కూడా మనం ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుల సంఘాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుల సంఘాల్లో పేదల కొరకు కుల సంఘాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా ప్రయత్నం చేసి అవసరమైతే ఒక పార్టీ మేనిఫెస్టో కూడా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, ఏ జనాభాకు ఏ సీటు కేటాయించాలి అనేది కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తే రాజ్యాధికారం సాధ్యమే తెలంగాణలో. ఆ వైపుగా అధ్యయనం చేయాలని చెప్పి హసేన్ అన్న గారికి ప్రత్యేకంగా సూచిస్తూ ఆ వైపుగా ప్రయత్నం చేస్తే తప్పక రాజ్యాధికారం సాధించవచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ వైపుగా ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మమతా నాయకు దాదాపు నాకు ఒక 15 సంవత్సరాలుగా చాలా దగ్గర మిత్రుడు. మరి వాళ్ళ విలేజ్లో ఉంటూ వ్యవసాయం చేస్తూ తన వంతుగా తన సమాజానికి పనిచేస్తున్నటువంటి తమ్మునికి మమతా నాయక్ నేను మనసారా స్వాగతం పలుకుతూ మమతా నాయక్ మాట్లాడగా కోరుతున్నాను. మిత్రులారా, మనం చూస్తున్నాం, మనకు స్వతంత్రం వచ్చేటప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతో కష్టపడి ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు. మన కష్టానికి ఈ పార్టీ వాళ్ళు అగ్రకులాలు మన కష్టాన్ని గుర్తించి రాష్ట్ర పదవులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే వచ్చే రోజుల్లో మీకు కఠిన చర్య ఉంటుంది. అందుకని మేమంతా వచ్చే రోజుల్లో మేము కలిసికట్టుగా ఉండబోతున్నాం. మరి ఈ రాష్ట్ర పదవులు ఇవ్వాలని కోరుతూ మరి ఇంకో విషయం ఏంటంటే, మరి మిత్రులారా, ఈ ఉచిత పథకాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉన్నది. దీనికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్టీలు దీనికి ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఆ పథకాలు ఇచ్చి వాళ్ళ అధికారం రావడం, వాళ్ళ పథకాలు మరి అమలు చేసి ఆ డబ్బులు వాళ్ళకి గట్టలేక కంపెనీలకు అప్పులు తెచ్చి అప్పు కట్టలేక ఒక భూములు అమ్మడం ఈ రాష్ట్రానికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. మరి దీనికి అందరికీ దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసికట్టుగా ఉండి మరి ఈ రాష్ట్ర అందరికీ మన ఎస్ఎస్సీ బీసీ నాయకులంతా కలిసికట్టుగా ఉండి మరి ఈ పదవులు ఇవ్వాలని చెప్పి నేను
మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సరైన సమయంలో ఏదో ఒక సమయంలో ఈ సామాజిక న్యాయ పోరాట సమితి తీసుకొచ్చి దీంట్లో కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. అనేకమైన సమస్యలను ఈ యొక్క సంస్థ ద్వారా మనం తీసుకుపోతే బాగుంటుందని చెప్పి నేను భావించిన. ఒకనొక టైంలో ఒక ప్రోగ్రాం చేసినాం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి. ఈ యొక్క సామాజిక న్యాయ పోరాట సమితి నుంచే దాన్ని రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయాలన్నప్పుడు కొంత మనం ఏంటంటే కులాలుగా, కుల సంఘ నాయకులుగా, వర్గాలుగా ఎవరికి వారు మనం పనిచేస్తున్నాం. కానీ సంయుక్తంగా పెట్టినప్పుడు ఎవరైనా కుల మీటింగ్ అంటే వస్తుంటారు, మత మీటింగ్ అంటే వస్తుంటారు, కానీ అందరం కలిసి మీటింగ్ పెడితే అంటే కూడా రారు ఎవరు. అది మేము కొంత గమనించినాం. కాబట్టి మాలమానాడు రాష్ట్ర కమిటీ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలనే యొక్క ఉమ్మడి కార్యక్రమం మాలమాడు నుంచి చేసిన అంటే కొంతమంది సూచనలతోని. ఇక్కడి నుంచి ఏంటంటే ఈ ఉమ్మడి రాజకీయాలు మొత్తం కూడా ఉమ్మడి అంశాలు మీరు అన్నట్టు నరసన్న, లింగయ్య, నాగయ్య గారు వీళ్ళందరూ పెద్దలందరూ తమ్ముడు అందరూ కూడా సూచించారు. తప్పకుండా దీన్ని సామాజిక న్యాయ పోరాట సమితి నుంచి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో దీన్ని కొంత మమేకం చేస్తూ, స్ట్రెంథెన్ చేస్తూ, ఇక నుంచి పెద్దల యొక్క సహకారంతో అనేకమైన సమస్యలు, ఏ పోరాటాలను కానీ మన విద్యార్థులుగా, యువకులుగా, మేధావులుగా అవసరమైతే రోడ్డు మీద నిలబడి రోడ్ల పోరాటం కూడా చేయడానికి ముందుకు వస్తే బాగుంటుంది. దాన్ని చేసే ముందు విద్యార్థులను ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, ఎవరైతే ప్రతినిత్యం సమస్యలతోని అనేక కష్ట నష్టాలతో ఎదుగుతున్నామో వారందరం కూడా ఈరోజు మన సమస్యల గురించే మనం ముందుకు తీసుకురావాలన్న స్థితి వచ్చింది. మీరు అన్నట్టు ఏంటంటే ఈరోజు ఒక రాజకీయం కాదు, ఇలా రాజకీయాల్లో తలబండిన రాజకీయ నాయకులు అనేక పార్టీలలో కూడా, ఒక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ఏ కాదు, సిపిఐ, సిపిఎంలు ఉన్నారు. వాస్తవం అది. వాళ్లకు జెండాలు పట్టడం, జేజేలు కొట్టడం, డప్పులు కొట్టడం, పాటలు పాడటం, అంత చైతన్యం చేసేది మనం. తీరవస్థలకే మనకు ఎలాంటి కనీసం మనకు వల్ల ఎస్సీ శాఖ, ఎస్టీ శాఖ, దళిత శాఖ, గిరిజన శాఖ, బీసీ ఇవి పెడుతున్నారు. కానీ అక్కడ కూడా పవర్ పాలిటిక్స్ ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో కూడా, సిపిఐ, సిపిఎంలో కూడా మనకు ఒక సరైన స్థానం లేదు. అక్కడి నుంచి కూడా కొంత సమాచారం రావటం, తక్షణమే దీన్ని మనం సూర్యాపేట ప్రాంతం నుంచే మొదటిసారిగా మంచి ఆలోచనవంతులు ఇక్కడ మీ అందరి యొక్క అభిప్రాయంతో తీసుకొని తప్పకుండా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేసిన. ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడంలో అఖిల్ గారు, కళ్యాణ్ గారు, మన నామ నరసయ్య గారు వీళ్ళందరూ కూడా వెనక ఉండి, నాకు దేవయ్య గారు, మన దాసరి దేవయ్య గారు, వాళ్ళు మాట్లాడారు. ఎప్పుడు వాళ్ళు మాట్లాడకుంటే ఇవన్నీ నాకు చెప్తుంటారు. వాళ్ళు నేను చేస్తుందంటే నాకు ఈ విషయాలు చెప్పేసి దాసరి దేవయ్య, నేను చేస్తుందంటే నాకు చెప్పేది అఖిల్, కళ్యాణ్, గాజుల నరసయ్య, వీళ్ళందరూ నాకు చెప్తుంటారు. వాళ్ళు మనం చేసేదంటే వాళ్ళు భాగస్వాములు, కానీ వాళ్ళు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు మాట్లాడాలని కోరుతుంటే నేను నా మాటలే మా మాటలుగా ఉంటాయి. కాబట్టి ఆ తమ్ముడు చిన్నవాడు మన ఎడ్ల కళ్యాణ్, అతను చాలా నిరంతరం మరి ఒక ఎంటెక్ చేశాడు, ఎంఏ చేశాడు, ఒక మొదటి అడుగు ఛానల్ నిర్వహిస్తుండు. ముఖ్యంగా ఎడ్ల కళ్యాణ్ గారు ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ను తీసుకొస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే సిబిఆర్ ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు, మన తమ్ముడు నర్సయ్య అందరూ వచ్చారు. పత్రికా మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ, చివరిగా మరి ఈ పుస్తకాలు అందరూ కూడా చాలా తీసుకోవాలి. వచ్చినాయా ఒక్కసారి జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి సామాజిక న్యాయ పోరాట సమితి.
వదిలాలి సామాజిక న్యాయ పోరాట సమితి. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత.